Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం దేని గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాము అంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండి. మరి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు ఏంటి అంటే సార్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కి సంబంధించిన క్వశ్చన్లు చెప్పారు, మరి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి సంబంధించిన క్వశ్చన్ చెప్పారు, అర్థమెటిక్ చెప్పారు, రీజనింగ్ చెప్పారు, బట్ వేరే వేరే పేపర్ లో చెప్పారు సార్. బట్ ఒక పేపర్ ని తీసుకొని ఆ పేపర్ లో 70కి 70 క్వశ్చన్ సాల్వ్ చేయండి, అప్పుడు మేము 70కి 70 చేయగలము అనే ఒక ఫీలింగ్ వస్తుంది సార్. సో ఒక పేపర్ మీరు చూస్ చేసుకొని 70 క్వశ్చన్ చేయండి సార్. అర్థమెటిక్ చెప్పండి, రీజనింగ్ చెప్పండి. అదే విధంగా కానిస్టేబుల్ కూడా ఒక పేపర్ తీసుకోండి సార్, అర్థమెటిక్ చెప్పండి, రీజనింగ్ చెప్పండి. సో మేము నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాము. నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ క్వశ్చన్స్ తో మిగిలిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ అన్ని కూడా అటెంప్ట్ చేస్తాము. ఎందుకంటే సేమ్ క్వశ్చన్స్ సేమ్ మోడల్స్ వచ్చినాయి అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు కాబట్టి ఒక్క పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు. సో వాళ్ళని బేస్ చేసుకొని మనం ఒకసారి అయితే ఈ పేపర్ అయితే చూద్దామండి. అయితే ఇప్పుడు చాలా మంది నన్ను ఒక విషయం అడుగుతా ఉన్నారు, సార్ కోర్సు కావాలి సార్, నాకు కోర్సు కావాలి అని చాలా మంది అడుగుతున్నారండి. ఒకటి, ఇప్పుడు నేను కోర్స్ అయితే రిలీజ్ చేసే పొజిషన్ లో లేను. ఓకేనా? ఏంటి అంటే నా దగ్గర అంతకుముందు ఎప్పుడో క్వశ్చన్స్ ఉన్నాయి, అంతకుముందు వీడియోస్ ఎప్పుడో ఉన్నాయి. ఆ వీడియోస్ నేను మీకు ఇచ్చి ఆ వీడియోస్ అప్లోడ్ చేసి దానివల్ల మీ టైం అయితే నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. అదే విధంగా ఈ నేను పెట్టుకున్న దీని యొక్క పేరు అయితే పోగొట్టుకోవాలి అని అయితే అనుకోవట్లేదు. సో దాన్ని బేస్ చేసుకొని నేను మీకు అయితే కోర్స్ అయితే ఇవ్వలేకపోతున్నాను. సో కోర్స్ ఇవ్వలేను కానీ బట్ నేను ఏం చేస్తాను అంటే ఇలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ లేకపోతే మీకు ఏదైనా డిఫికల్ట్ గా ఉన్న చాప్టర్స్ ఏమన్నా ఉంటే వాటిని అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో కొంతమంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు ఏంటి అంటే సార్ మీరు క్వశ్చన్స్ మొత్తం ఇలా చేయండి సార్, ఒక చాప్టర్ వైజ్ గా చేయండి సార్ అంటున్నారు. ఒక చాప్టర్ నేను చెప్పాలి అంటే దానికి 8 to 10 అవర్స్ పట్టిద్దండి. అంతేగాని నామకే వాస్తి పైన ఒక 1 అవర్ లో 2 అవర్స్ లో 1.5 అవర్ లో చేయాలి అంటే అది పాసిబుల్ కాదు. నేను మొత్తం మీకు ఎగ్జామ్ అయిపోయేలోపు 4-5 చాప్టర్స్ చెప్పాను అనుకోండి, దానివల్ల మీకు యూజ్ ఉండదు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఎలాంటి యూజ్ ఉండదు. సో అందుకే నేను చాప్టర్ వైజ్ చేయకుండా ఏం చేస్తున్నాను అంటే సో ఇలా క్వశ్చన్ పేపర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత టైం ఉంటే ఖచ్చితంగా నేను మీకు మీరు అడిగిన విధంగానే చాప్టర్ వైజ్ గా అయితే క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో దాని గురించి మీరైతే ఏం టెన్షన్ పెట్టుకోవద్దు. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మీరు ఒకసారి చూడండి. ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఒక 5 మినిట్స్ వినండి. సో ఈ క్వశ్చన్స్ మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకేనా? ఈ క్వశ్చన్స్ ఇక్కడ కాకపోతే వేరే చోట వింటారు, లేకపోతే మీరు ఆలోచించుకొని అయినా సరే ఒక క్వశ్చన్ కాకపోతే ఒక క్వశ్చన్ కి కొంచెం టైం తీసుకొని మీరు ఆన్సర్ చేస్తారు. బట్ నేను చెప్పే ఈ 5 to 10 మినిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని మాత్రం ఒక్కసారి వినండి. ఓకేనా? ఒక 5 మినిట్స్ టైం వేస్ట్ అనుకోకుండా వినండి. మరి ఒక స్టూడెంట్ ఎందుకు సార్ ఫెయిల్ అవుతున్నాడు, ఎగ్జామ్ లో ఎందుకు అతను ఒక మంచి ర్యాంకు సాధించలేకపోతున్నాడు అంటే దానికి కారణం ఎవరు అంటే వాళ్ళు చూస్ చేసుకునే క్వశ్చన్స్ అండి. మరి మనం ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మరి ఏ క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేయాలి, మరి ఏ క్వశ్చన్ మనం స్కిప్ చేయాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇంత తక్కువ సమయంలో 120 క్వశ్చన్ కి 120 క్వశ్చన్లు చేయగలమా అంటే చేయలేమనే చెప్పాలి. అవునా కదా? చాలా డిఫికల్ట్. 70 క్వశ్చన్స్ ఉంటాయండి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. మరి 70కి 70 క్వశ్చన్స్ విత్ ఇన్ టైంలో చేయగలమా? చేయలేము. మీకే కాదు ఎవరికి సాధ్యం కాదు. నాకు సాధ్యమా? నాకు కూడా సాధ్యం కాదు. అవునా కదా? మరి సాధ్యం కానప్పుడు మరి ఎవరికి ఇస్తారు సార్ జాబు, మరి ఎవరికి ఇవ్వరు సార్ జాబు అంటే ఈ 70 మార్క్స్ లో ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకే ఇస్తారు. మరి కొన్ని క్వశ్చన్ చూసినట్లయితే మీకు 5 మినిట్సే పడుతుంది, వేరే స్టూడెంట్స్ కి 5 మినిట్సే పడుతుంది, మరి నాకు 5 మినిట్సే పడుతుంది, అందరికి 5 మినిట్సే పడుతుంది. మరి అందరూ ఆ క్వశ్చన్ చేస్తే వాళ్ళందరికీ వచ్చేది ఒక మార్కే. బట్ కొంతమంది తెలివిగా ఏం ఆలోచిస్తారు అంటే ఏ క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ ని ఫస్ట్ మనం అటెంప్ట్ చేయకూడదు అన్న విషయం తెలుసుకోవాలండి. అది తెలుసుకున్న వాడే ఏమవుతాడు అంటే ఎగ్జామ్ లో సక్సెస్ అవుతాడు. ఫర్ సపోజ్ నేను సిట్టింగ్ అరేంజ్మెంట్ చూశాను. ఒకవేళ సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఎంత ఉంది సార్ అంటే చూడండి, మనకి సిస్టమ్ ఇస్తాడు కదా, ఆ సిస్టమ్ మొత్తం నిండిపోయిందండి సిట్టింగ్ అరేంజ్మెంట్. మరి ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్ మొత్తం నువ్వు ఎప్పుడు చదువుతావు, ఎప్పుడు అర్థం చేసుకుంటావు, దానికి సంబంధించి ఎప్పుడు డయాగ్రామ్ గీస్తావు, ఎప్పుడు ఆన్సర్ చేస్తావు? అవునా కదా? మరి దానికి నువ్వు ఒక 5 మినిట్స్ టైం అనేది ఏం చేస్తున్నావు అంటే కేటాయించేసి ఆ 5 మినిట్స్ నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు. అవునా కదా? 5 మినిట్స్ టైం వేస్ట్ చేసుకొని నువ్వు తెచ్చుకుంటుంది ఒక మార్క్. మరి ఆ చాప్టర్ వదిలేయమంటారా సార్, మరి దాని గురించి మమ్మల్ని పక్కన పెట్టమంటారా? నేను పక్కన పెట్టండి, వదిలేయమని చెప్పట్లేదు. సో వాటిని జస్ట్ స్కిప్ చేయండి. ఫస్ట్ వాటిని చూడొద్దు, మనం చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? మనం చూస్తే చిన్న చిన్న క్వశ్చన్స్ అండి. ఓకేనా? ఎంత చిన్న క్వశ్చన్స్ అంటే చూడండి, మనకి వాటర్ ఇమేజెస్ కానీ
మిర్రర్ ఇమేజెస్ కానీ, ఫిగర్ని తీసుకొచ్చి అడ్జస్ట్ చేయటం కానీ, అవునా కాదా? చూడండి చిన్న చిన్నవి. మరి ఆడ్ వన్ అవుట్ కానీ, నెక్స్ట్ నెంబర్ సిరీస్ కానీ, లెటర్ సిరీస్ కానీ, అలాంటి చిన్న చిన్న చాప్టర్స్ ఉన్నాయి. వాటిని ఫస్ట్ టార్గెట్ చేయాలి. ఎందుకు సార్ అంటే వాటి నుంచి మనం ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. మరి చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే, సార్ నేను బాగా ప్రిపేర్ అయ్యాను సార్, బ్లడ్ రిలేషన్ నాకు చాలా ఇష్టం సార్, వాటి గురించి నాకు బాగా వచ్చారు. నీకు ఇష్టమే కాదనట్లేదు, వాడు ఇచ్చిన క్వశ్చన్ కూడా ఒకసారి చూడాలి. మరి ఆ క్వశ్చన్ చూస్తే దగ్గరగా 8 లైన్లో 9 లైన్లో ఉంది. ఓకేనా? మరి ఆ 8 లైన్ల క్వశ్చన్ నువ్వు ఎప్పుడు చదువుతావు, నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు, ఎప్పుడు ఆన్సర్ చేస్తావు? నువ్వు బ్లడ్ రిలేషన్ ప్రిపేర్ అయ్యావు, నేను ప్రిపేర్ అవ్వద్దు అని చెప్పట్లేదు, అది డిఫికల్ట్గా వచ్చిద్ది అని చెప్పట్లేదు. ఒకవేళ డిఫికల్ట్గా వచ్చినప్పుడు ఏం చేస్తావు? అంత టైం ఎందుకు వేస్ట్ చేయాలి అంటున్నా. సో నాకు ఆ చాప్టర్ వచ్చు సార్, నేను అక్కడ విన్నాను ఇక్కడ విన్నాను, ఈసారి మాత్రం మార్కు పోవడానికి వీలేదు. ఓకే చేసావు, దానివల్ల నీకు 5 మినిట్స్ వేస్ట్ అయింది. అలాంటి క్వశ్చన్స్ నువ్వు కొన్ని చేయడం వల్ల చివరికి వచ్చేసరికి అన్ని బిట్స్కి ఆన్సర్ పెట్టలేని విద్యార్థులు చాలా మంది ఉన్నారు, అవునా కదా? చివరికి వచ్చిన తర్వాత చూస్తే క్వశ్చన్స్ అండి 1 లైన్ కూడా ఉండవు, హాఫ్ లైన్, జస్ట్ 1 లైన్ క్వశ్చన్స్ కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టే ఉంటాయి. అవి పెడదామనే లోపు ఏమైపోతుంది అంటే టైం అయితే అయిపోతుంది. సో ఇంత చిన్న క్వశ్చన్ వచ్చిందా, ఈ క్వశ్చన్ వచ్చిందా, నాకు తెలియదురా, నేను చూడలేదురా అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ చాలా మందితో కూడా చెప్పుంటారు. మరి అలా జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మరి వేటిని ఫస్ట్ మనం అటెంప్ట్ చేయాలి, మరి వేటిని మనం స్కిప్ చేయాలన్న విషయం తెలియాలండి. ఎవరికైతే ఆ విషయం తెలిసిద్దో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఓకేనా? ఈ పేపర్లో నేను 70 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి నేను ఇప్పుడు ఏ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే 5th జనవరి 2019 షిఫ్ట్ 1లో వచ్చిన ఎస్ఐ పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్, సో అండ్ ప్యూర్ మ్యాథ్స్. సో మొత్తం ఈ 70 క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి 70కి 70 మనం తెచ్చుకోవచ్చు, అంత డెడ్ ఈజీకి వచ్చింది పేపర్. ఆ విషయంలో అయితే ఎస్ఐ అయినా అంతే, కానిస్టేబుల్ అయినా అంతే. మీకు మహా అయితే ఒక 5 to 6 క్వశ్చన్స్ మాత్రమే డిఫికల్ట్గా ఉంటాయి, మిగిలిన క్వశ్చన్స్ అన్ని డెడ్ ఈజీ క్వశ్చన్స్ అనే మనం మాట్లాడుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అయితే ఒక్కొక్కటిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మనం చూస్తే ఒకవేళ ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ నువ్వు చెయ్యాలి అనుకున్నావు, స్టేట్మెంట్స్ అండ్ ఎజంప్షన్స్ అనుకోండి. చూడండి స్టేట్మెంట్స్ అండ్ ఎజంప్షన్ ఎంత ఉందో చూడండి. ఇంత పెద్ద క్వశ్చన్ నువ్వు చదివి దాన్ని అర్థం చేసుకొని మరి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తీసుకోవాలి. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం చూడండి ఎంత ఉందో చూడండి క్వశ్చన్. మరి ఎవడైతే దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాడో మరి వాళ్ళకి జాబ్ వచ్చిద్దా? మరి అలాంటి క్వశ్చన్ ఇదేనా సార్ అంటే చూడండి ఇది అంతే. మరి ఈ క్వశ్చన్ చూడండి, లేదు సార్ ఈ క్వశ్చన్ చూస్తాం చూడండి, లేదు ఇవి చూడండి, లేదు ఇవి చూడండి. సో చూడండి క్వశ్చన్స్ ఎంత పెద్దగా ఉన్నాయి. చూడండి ఈ క్వశ్చన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చింది. మరి ఇంత పెద్ద క్వశ్చన్ ఎంత నువ్వు ఎప్పుడు చదువుతావు, మరి దానికి ఆన్సర్ నువ్వు ఎప్పుడు చేస్తావు అనేది ఇంపార్టెంట్. నేను ఈ క్వశ్చన్ వదిలేసేయండి, ఈ క్వశ్చన్ వేస్ట్, దీన్ని మన వల్లే కాదు, మనం చేయలేము అని నేను చెప్పట్లేదు. ఈ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, వాటి గురించి కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను కదా. నేనేమంటాను అంటే ఫస్ట్ వీటిని స్కిప్ చేయండి. ఎందుకు? సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయడానికి మనకు ఒక 5 minutes to 4 minutes పడుతుంది, ఎందుకంటే పెద్ద క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి. ఓకేనా? 5 minutes to 4 minutes పట్టినప్పుడు నువ్వు ఒకవేళ దాని చుట్టూనే తిరుగుతూ ఉన్నావు అనుకోండి, 5 minutes వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ మిస్టేక్ వచ్చింది, ఒకవేళ ఆన్సర్ మ్యాచ్ కాలేదనుకోండి, మళ్ళీ డయాగ్రామ్ గీయాలి, మళ్ళీ చేయాలి, మళ్ళీ ఏమవుతుంది టైం అనేది మీకు మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మరి తర్వాత మనం కిందకెళ్ళి చూస్తే మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, ఆడ్ వన్ అవుట్ కనుక్కోండి, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఇలాంటి చిన్న క్వశ్చన్స్ అండి. డైస్ని బేస్ చేసుకొని ఒకవేళ ఫిగర్ని తీసుకొచ్చి అటాచ్ చేసేది, ఫిగర్స్లో సిరీస్, చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ మనకు అనిపిస్తుంది ఇంత చిన్న క్వశ్చన్స్ వచ్చినాయా, ఈ క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయలేకపోయానా, ఎంత మిస్టేక్ చేశానని చెప్పి అప్పుడు బాధపడతా ఉంటాను. సో అందుకే ఈ పేపర్ కూడా నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే అసలు ఫస్ట్ ఏ క్వశ్చన్స్ తీసుకోవాలో ఆ క్వశ్చన్సే తీసుకున్నాను. కొన్ని ఏం చేశాను అంటే స్కిప్ చేసేసి చివరిలో పెట్టేశాను. మరి ఏం స్కిప్ చేశారు సార్ మీరు, ఏం స్కిప్ చేసి అక్కడ పెట్టారో మరి మాకు ఎలా తెలిసి సార్ అంటే చెప్తున్నా చూడండి. ఏమేమి స్కిప్ చేశాను అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్, సో కొంచెం టైం పట్టింది, సో పక్కన పెట్టేశానండి. నెక్స్ట్ అన్ఈక్వాలిటీస్, ఓకేనా, అన్ఈక్వాలిటీస్ కూడా కొంచెం టైం పట్టింది, సో దాన్ని పక్కన పెట్టేశాను. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్, మరి బ్లడ్ రిలేషన్స్ కూడా టైం అనేది కొంచెం టేకెన్ అవుతుంది, వాటి గురించి కాన్సెప్ట్ చాలా ఉంటుంది, సో వాటిని పక్కన పెట్టేశాను. నెక్స్ట్ తర్వాత స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, మరి స్టేట్మెంట్స్ ఎజంప్షన్స్ కూడా అది మొత్తం చదవాలి, దాని గురించి అర్థం చేసుకోవాలి, మైండ్కు చాలా పరిపెట్టాలి, సో వాటిని కూడా ఏం చేశాను అంటే స్కిప్ చేసి పక్కన పెట్టాను. నెక్స్ట్ తర్వాత డెసిషన్ మేకింగ్, అంటే వాడు ఒక పెద్ద పారా ఇస్తాడు, అది మొత్తం చదివి అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలి, సో దాన్ని కూడా ఏం చేశాను అంటే ఇస్త్రీ వెనకాల పడేసాను.
ఎందుకు సార్ అంటే ఇవి టైం టేకెన్ అండి. సో ఈ క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ రావా, ఆ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేయగలను, అవన్నీ నాకు వచ్చు. బట్ ఎప్పుడైతే ఫస్ట్ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తామో మన టైం వేస్ట్ అవుతుంది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 3 క్వశ్చన్లు వచ్చినాయండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 3 క్వశ్చన్లు వచ్చినాయి. మరి 3 క్వశ్చన్లు ఒకే చోట ఇస్తే వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం, దాని కిందే ఉంటుంది ఇంకోటి అట్లా 3 క్వశ్చన్లకి ఆన్సర్ చేసి చాలా మంచిది 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసాం, 3 మార్కులు వచ్చినాయి, పోతే పోయింది 5 నిమిషాలు 3 మార్కులు వచ్చినాయి అనుకునేవాళ్ళం. బట్ వాడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఒక క్వశ్చన్ ఏమో 52లో ఉంటుంది, ఇంకో క్వశ్చన్ ఏమో 74లో ఉంటుంది, ఇంకో క్వశ్చన్ ఏమో 85లో ఉంటుంది, ఎక్కడెక్కడో ఇస్తా ఉన్నాడు. మరి నువ్వు కష్టపడి డయాగ్రామ్ గీసి దాని గురించి మొత్తం మ్యాటర్ చేసి అది చేసి ఇది చేసి అంతా చేసి ఆడ పెడుతున్నావు. ఎట్లా కొట్ట డయాగ్రామ్ గీసావు, గీసిన తర్వాత ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసావు, ఆన్సర్ చేసిన తర్వాత ఇంకో 10 క్వశ్చన్ తర్వాత క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ ఆ డయాగ్రాము ఏం గీసామో ఏందో గుర్తుండదు, మళ్ళీ డయాగ్రామ్ గీయడం స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మరి నిజమో కాదు 2 మార్కులు దాని మార్కు దీని మార్కు 2 మార్కులు కదా చెక్ చేద్దాం అని చెప్పేసి మళ్ళీ డయాగ్రామ్ గీస్తారు, గీసి దీనికి ఆన్సర్ పెట్టడంతో మళ్ళీ వెనక్కి వెళ్ళి దాని ఆన్సర్ కూడా చెక్ చేస్తారు. మరి ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత 3వది కనపడుతుంది, మళ్ళీ డయాగ్రామ్ గీసే వాళ్ళు గీస్తానే ఉంటారు. కొంతమంది 2 సార్లు గీసాం కదా మ్యాచ్ అయింది అని చెప్పి పెడతారు. ఒకవేళ ఫస్ట్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ మ్యాచ్ కాలేదనుకోండి, అదొక పెద్ద తలకాయ నొప్పి, మళ్ళీ ఏం చేయాలో తెలియక అక్కడే టైం వేస్ట్ అవుతుంది. సో ఎవరైతే అలాంటివి ఉంటారో వాటిని స్కిప్ చేసేయండి అండి. అర్థమెటిక్ లో కూడా అంతే, పాయింట్లో ఉంటాయి, కొన్ని డిఫికల్ట్ గా ఉంటాయి, ఇబ్బంది అనిపించింది స్కిప్ చేసి పక్కన పడేయండి. ఎందుకు వాటి గురించి మనం ఎందుకు టైం వేస్ట్ చేయాలి? ఆ క్వశ్చన్సే మనకి ఇంపార్టెంట్. ఆ ఒక్కో క్వశ్చన్తో నీకు మార్క్ వచ్చిందా? రాదు కదా. సో వాటిని పక్కన పెట్టేయండి. సో ఈజీ క్వశ్చన్స్ ఒక్కొక్కటి చేసుకుంటారండి. అప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏమవుతుంది అంటే పెరుగుతూ ఉంటుంది. అరే ఒక క్వశ్చన్ చేశాను, ఓకే ఇంకెన్ని క్వశ్చన్లు ఉన్నాయి, 69 ఉన్నాయి. అరే 3 క్వశ్చన్ చేశాను, సో ఇన్నే ఉన్నాయి అని చెప్పేసి ముందుకి వెళ్తాను కొద్దీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా చాలా పెరిగిపోతుంది. ఓకేనా? అప్పుడు మీకు డిఫికల్ట్ గా ఉన్న క్వశ్చన్స్ అయినా ఈజీగా చేయగలుగుతారు. ఎప్పుడైతే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారో తర్వాత వచ్చిన తర్వాత మిర్రర్ ఇమేజెస్ తప్పు చేస్తారు, వాటర్ ఇమేజెస్ తప్పు చేస్తారు. ఎవరైనా మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ తప్పు చేస్తారా? అవి కూడా తప్పు చేస్తారు. ఎందుకంటే మైండ్ అక్కడ ఉండిపోయింది, అది మిస్ అయింది, ఇటు కూర్చున్నాడు ఇటు వచ్చింది అని ఇదే మైండ్లో రండి. ఓకేనా? సో వాటిని అయితే మీరు అవాయిడ్ చేయండి. సో వాటిని బేస్ చేసుకొని నేను మీకు రీజనింగ్ అయితే ఇచ్చాను. అర్థమెటిక్ అయితే ఎలా అయినా చేయొచ్చండి. అర్థమెటిక్ అంతా ఒకటే, అన్నిటికీ ఫార్ములాసే గుర్తుండాలి, అన్నిటికీ ప్రొసీజర్ తెలిసి ఉండాలి. రీజనింగ్ మాత్రమే కొన్ని చాప్టర్స్ మనం స్కిప్ చేసేయాలండి. ఫస్ట్ వాడి జోలికి పోవద్దు, స్టేట్మెంట్స్ అజంప్షన్ జోలికి పోవద్దు, సిట్టింగ్ అరేంజ్మెంట్ జోలికి పోవద్దు. ఓకేనా? సిలాజిజం జోలికి పోవద్దు. ఓకేనా? టైం అనేది టేకెన్, అవి ఇంపార్టెంటే, మార్కులు వస్తాయి కాదనట్లా, బట్ వాటిని కొంచెం పక్కన పెట్టాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక్కొక్క క్వశ్చన్ మనం సాల్వ్ చేసుకుందాం. చూడండి, మరి నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 51 ఉండాలి. మరి 51 ఏం చేశారు సార్ అంటే 51 దాచిపెట్టారు. ఎందుకు అంటే వాడు ఏం చేశారంటే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. అది మొత్తం ఈ పేజీ ఎంత ఉంది, ఈ తెలుగులో పేజీ ఉంది, ఇంగ్లీష్లో పేజీ ఉంది, 2 పేజీలు ఉన్నాయి. ఆ 2 పేజీలు చదివితే ఫస్ట్ క్వశ్చన్ చూసే మీరు ఏందేందో చెప్తున్నాడని భయపడి పక్క వెళ్ళిపోతారు. సో అందుకే డిఫికల్ట్ గా ఉన్న క్వశ్చన్స్ వెనకాల పెట్టానండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక్కొక్క క్వశ్చన్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే? సో టైం ఎక్కువ తీసుకుంటున్నానని మీరేం అనుకోవద్దు, ఇది మీకు చాలా చాలా యూజ్ అయ్యే మ్యాటర్ అండి. సబ్జెక్ట్ ఎవరైనా చెప్తారు కానీ ఈ ఇంపార్టెంట్ మ్యాటర్ ఎవరైతే చెప్తారో అదే మీకు చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది సబ్జెక్ట్ కంటే. ఓకేనా? ఇప్పుడు మనం ఒక్కొక్క క్వశ్చన్ ని సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోతాం. మరి క్వశ్చన్ నెంబర్ 52. కొంతమంది సార్ ఇంగ్లీష్ లోనే ఉంది సార్ పీడిఎఫ్, మాకు తెలుగులో కావాలి సార్, తెలుగులో కావాలంటున్నారు. ఇదైతే నేను తెలుగులో మీకు ప్రొవైడ్ చేస్తానండి. బై లాంగ్వేజ్ లో ఉంది కాబట్టి ఈ పీడిఎఫ్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే? అయితే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మీరు వాటిని బేస్ చేసుకొని చూసుకోండి. 51, 52 అని వరుసలో ఉంటాయి, అన్ని క్వశ్చన్ చూసుకోండి. ఓకే? చూడండి, క్వశ్చన్ నెంబర్ 52 ఏమంటున్నాడు? చేంజ్ ది క్వశ్చన్ మార్క్ విత్ ది ఆప్షన్ దట్ ఫాలో ది లాజిక్ అప్లైడ్ టు ది ఫస్ట్ పేర్. మరి చూడండి ఏమంటున్నాడు, మొదటి జతకు వర్తించే లాజిక్ ను అనుసరించే విధంగా క్వశ్చన్ మార్క్ గల జత ఏది అంటున్నాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఈ ఫస్ట్ దానికి, ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఎలాంటి రిలేషన్ ఉందో నెక్స్ట్ తరువాత పేరుకి కూడా సేమ్ అలాంటి రిలేషన్ ఉంటది. ఆ రిలేషన్ ఏందో ఒకసారి చెప్తారా అంటున్నాడు. సో ఇది ఆల్రెడీ మనం చూసిందే, మనం కొత్తగా చెప్పుకుంటుంది. ఇంకా చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ప్లాంట్ కి సీడ్ అంట. మరి ప్లాంట్ కి సీడ్ అయితే మరి ఫ్లవర్ కి ఏంటి అంటున్నాడు. మరి చాలా మంది దీనికి ఆన్సర్ చేసిన వెంటనే వాళ్ళు ఏమని ఫీల్ అయిపోతారు అంటే ఒక క్వశ్చన్ నేను ఆన్సర్ చేశాను, ఈ క్వశ్చన్ నాకు వచ్చేసింది అని ఫీల్ అవుతారు. వాటికన్నా ముందు ఈ ఆప్షన్స్ ను కూడా ఒకసారి గమనించాలి. మరి ఈ ఆప్షన్స్ ఎప్పుడు వాడాలి అనేది కూడా మనకు తెలియదు. చూడండి, మొక్క
మొక్క విత్తనం, మరి మొక్కకి విత్తనానికి ఎలాంటి రిలేషన్ ఉందో మరి అదే విధంగా పువ్వుకి మరియు తర్వాత వచ్చేదానికి సేమ్ రిలేషన్ ఉంటుందండి. మరి ఇక్కడ చూడండి, మొక్క విత్తనం, కొంతమందికి డైరెక్ట్ లాజిక్ అర్థమైపోతుంది. మొక్క విత్తనం అంటే ఏంటి అంటే, ఈ మొక్క అనేది దేంట్లో నుంచి వచ్చింది, విత్తనంలో నుంచి వచ్చింది. మరి అదే విధంగా పువ్వు, మరి పువ్వు దేంట్లో నుంచి వస్తుంది, మొగ్గ, మొగ్గ తర్వాత ఏమవుతుంది, పువ్వు అవుతుంది. సో వెంటనే ఏం చేస్తారు అంటే మొగ్గ అని చెప్పేసి ఆన్సర్ తీసేసుకుంటారు. ఇదే కదా, చూడగానే అర్థమైపోతాం. దీని గురించి పెద్ద లాజిక్ గా ఆలోచించాల్సింది లేదు, ఎవ్వరు ఏం చెప్పాల్సింది ఏం లేదు, అవునా కాదు. ఇక్కడ చూడండి, మొక్క విత్తనం, మొక్క దేంట్లో నుంచి వచ్చింది, విత్తనంలో నుంచి మొక్క వచ్చింది. మరి ఇక్కడ ఏమన్నాడు, పువ్వు డాష్, మరి పువ్వు కూడా ఎక్కడి నుంచి అక్కడి నుంచి వస్తుంది కదా, మరి పువ్వు కూడా ఎక్కడి నుంచి వస్తుంది, మొగ్గ నుంచి వస్తుంది. సో అందుకని మొగ్గ అనేది పువ్వుగా మారుతుంది కాబట్టి పువ్వు అని తీసుకున్నాం. విత్తనం అనేది ఎలా మారుతుంది, మొక్కగా మారుతుంది. సో అయితే వాటికన్నా ముందు ఈ కింద ఉన్న ఆప్షన్స్ మనం ఒకసారి చూడాలండి. మరి చూడండి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒకవేళ ఏమంటున్నాడు, అందమైనది అంటున్నాడు. మరి ఈ పువ్వు అందమైనది, ఓకే, మరి ఇక్కడ కూడా ఏముండాలి, దీనికి ఏదో ఒక రిలేషన్ అనేది ఉన్నప్పుడు మాత్రమే నువ్వేం చేయాలంటే అందమైనది అని తీసుకోవాలి. మరి ఇవి ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు అనేది కూడా మీకు క్లియర్గా పర్ఫెక్ట్గా ఐడియా ఉండాలండి. ఓకేనా, వీటన్నిటి మీనింగ్ తెలియాలి. ఓకేనా, రుచి అంటే ఏంటిది, టేస్ట్కి సంబంధించింది. నెక్స్ట్ ఆకుపచ్చ అంటే ఏంటిది, ఒకవేళ చూడండి మొక్క ఆకుపచ్చ అన్నాడు అనుకోండి, మొక్క ఆకుపచ్చ అంటే మొక్కలు ఏ రంగులో ఉంటాయి, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. మరి అదే విధంగా వాడు పువ్వు అంటున్నాడు, మరి పువ్వు ఏ రంగులో ఉంటది అనేదాన్ని మనం ఎస్టిమేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి పువ్వు చాలా చాలా రకాలు ఉంటాయి, ఓకేనా, అప్పుడు మనం ఏం చేయలేం, ఆన్సర్ అనేది చెప్పడానికి అవకాశం ఉండదు. ఇలా ప్రతి దాన్ని మనం ఏం చేయాలంటే ఆన్సర్ చెప్పగానే ఓకే కాదు, ఆన్సర్ వచ్చేసిన వెంటనే మనం గ్రేట్ అన్నట్టు కాదు, మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. అవి కాకపోవడానికి రీజన్ ఏంటి అనేది కూడా చూడండి. ఎప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, మనం ఇలాంటి టైంలో చూడాలి. ఓకేనా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ మాత్రమే చూడాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఎనఫ్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 2. మరి దీనికి ఆన్సర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్తారని నేను అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 53. చూడండి ఏమంటున్నాడు, సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్ దట్ విల్ బి మీట్ ది ఇమేజ్ ప్యాటర్న్ ఆఫ్ ది గివెన్ ఇమేజ్. ఇవ్వబడ్డ ఇమేజ్ యొక్క ఇమేజ్ ప్యాటర్న్స్ కు సరిపోయే సరి అయిన ఆప్షన్ ని ఎంచుకోండి అంటున్నాడు. సో ఇక్కడ ఏదో ఒకటి మిస్ అయిపోయింది, ఆ మిస్ అయింది. అసలు ఇన్ఫర్మేషన్ చదవకూడదండి, అవును, చూస్తేనే నీకు అర్థమైపోతుంది. ఇన్ఫర్మేషన్ ఎందుకు నీకు అవసరమా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ఇలాంటప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ చదువుకో, తెలుగులో చదువుకో, ఇంగ్లీష్లో చదువుకో, ఏమైనా మిస్టేక్లు ఉంటే కామెంట్ చేయి, ఓకే. బట్ ఎగ్జామ్లో అసలు చూస్తే అర్థమైపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మీకు టైం వేస్ట్ కాకపోతే, అవునా కదా. సో అలాంటప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఎగ్జామ్లో చదవండి. ఇప్పుడు ఇక్కడ ఏముండాలి అని అడుగుతున్నాడు. సో తెలివిగా ఆలోచించి ఒక క్వశ్చన్ చేయొచ్చు, లేదు సార్ ఎలిమినేషన్ చేసి కూడా క్వశ్చన్ చేయొచ్చు. మరి తెలివిగా ఆలోచించడం అంటే ఏంటి సార్, చూడండి. మరి ఇక్కడ ఏదో ఒక డయాగ్రామ్ మిస్ అయింది, అది కనుక్కోమన్నాడు. చూడండి, మరి దీన్ని చూస్తే ఇది ఎలా ఉంది, ఓకేనా, ఇది చూస్తే అద్దం లాగా ఉంది, చూడండి. సో ఫస్ట్ దీని కాన్సెప్ట్ చూడండి, ఈ ఒక్క చిన్న ముక్కను చూడండి. ఈ ముక్క ఏమైంది చూడండి, ఇటువైపు తిరగబడింది. ఇది ఎలా ఉందో ఇది ఎలా ఉంది, సేమ్ టు సేమ్ అద్దంలో లాగా వచ్చింది. మరి ఇక్కడ కూడా ఇదేమవుతుంది, ఇది కూడా సేమ్ టు సేమ్ అద్దం లాగా రివర్స్ అవ్వాలి. మరి అద్దం లాగా రివర్స్ అయితే ఏమొస్తుంది అంటే ఇలా ఎన్ని గీతలు వస్తాయి, ఒక 3 గీతలు రావడం అనేది జరుగుతుంది. ఇలా డయాగ్రామ్ వస్తుంది. మరి అలా చూసుకొని నువ్వేం చేయొచ్చు, వెంటనే దీన్ని ఆన్సర్ గా తీసుకోవడానికి నీ దగ్గర అవకాశం ఉంది. ఏది నువ్వు ఎజంప్షన్ చేసుకోగలిగితే, ఓకేనా, నీకు అంత పర్ఫెక్ట్ గా మైండ్ని యూజ్ చేయగలిగితే, వాటి గురించి నీకు ఐడియా ఉంది పర్ఫెక్ట్ గా అనుకోండి, వెంటనే ఎజంప్షన్ చేసుకోవచ్చు. ఎందుకని, సో ఇది ఎలా ఉందో ఈ పక్కది కూడా ఎలా ఉంది, మిర్రర్ ఇమేజెస్ లాగా ఉంది. సో ఇక్కడ కూడా ఈ డయాగ్రామ్ ఏమవ్వాలి, మిర్రర్ ఇమేజెస్ టైప్ కలపాలి. సో ఇక్కడ లాగే మిర్రర్ ఇమేజెస్ అంటే ఎలా కనపడుతుంది, ఇక్కడ మాత్రమే ఉంది, చూడండి. సో దీని ముక్కని ఇటువైపు ఉడిస్తే, ఓకేనా, అప్పుడు ఎలా ఉంటుంది, సేమ్ దీనిలాగే ఉంటుంది. అలా ఎజంప్షన్ చేసి ఆన్సర్ తీసుకోవచ్చు. లేదా కొంతమంది ఏం చేస్తారు, డయాగ్రామ్ గీస్తారు. సో దీన్ని ఇలా అటాచ్ చేసేసి మరి దీన్ని ఇలా తీసుకొని నెక్స్ట్ దీన్ని ఏం చేస్తారు, ఇలా తీసుకొని ఇలా ఆన్సర్ తీసుకుంటారు. మరి అలా అయినా నువ్వు ఆన్సర్ తీసుకున్నా తప్పేం కాదు. నెక్స్ట్ తర్వాత దీన్ని ఇలా కలిపేసేసి సో ఆన్సర్ తీసుకుంటారు. ఇలా తీసుకున్న మిస్టేక్ ఏం కాదు. మరి ఇలాంటి సందర్భంలో కూడా చాలా సార్లు ఏమవుతుంది అంటే కొంతమంది మిస్టేక్ చేస్తూ ఉన్నారు, అవునా కాదు. మరి అందుకే ఇంపార్టెంట్ ఏంటి సార్, ఎలిమినేషన్. ఎలిమినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఎక్కడ దేనికి ఏం లేదు, దిద్ది లేదండి. సో ఇక్కడ కూడా దిద్ది ఉండటానికి అవకాశం లేదు. సో ఎలిమినేటెడ్, దీన్ని అయితే ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఒక్కసారి చూసినట్లయితే
మరి చూడండి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైనా గీతలు ఉన్నాయా? ఏమి లేవు. అంటే వీటి వెనకాల ఖాళీ స్పేస్ ఉంది. సో ఇక్కడ ఖాళీ స్పేస్ ఉంది, ఇక్కడ ఖాళీ స్పేస్ ఉంది, ఇక్కడ చూడండి గీత ఉంది. మరి ఇక్కడ లైన్ ఎక్కడైనా గీసాడా వాడు? గీయలేదు. సో వెంటనే ఏం చేస్తాను, దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. సో ఇది కానీ ఆన్సర్. ఓకే, మరి ఫస్ట్ ఇలా ఎల్ షేప్ లో ఉండాలి, అన్నిటికీ ఉంది. ఓకే, అగ్రీ. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, ఈ పాయింట్ నుంచి మనం చూస్తే 1 1 2 3 లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తే 1 2 3 లైన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి చూస్తే 1 2 3 లైన్స్ ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని లైన్స్ ఉంటున్నాయి? 3 లైన్స్ మాత్రమే ఉంటున్నాయి, అవునా కాదా? మరి ఇక్కడ నుంచి చూస్తే చూడండి 1 2 3 4 లైన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే 1 2 3 లైన్స్ ఉన్నాయి. మరి ఎన్ని లైన్స్ ఉండాలి మనకి? 3 లైన్సే ఉండాలి. సో ఈ 3 డయాగ్రామ్స్ ఎలిమినేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చిందండి? ఆప్షన్ సి వచ్చింది. కాబట్టి వెంటనే సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి దీన్నే మనం ఏమంటాం? ఎలిమినేషన్ మెథడ్ అంటామండి. డయాగ్రామ్ గీసినప్పుడు ఒక్కోసారి మిస్టేక్ రావచ్చు. ఒకవేళ మిర్రర్ ఇమేజ్ లాగా మీరు ఇమేజ్ చేయగలిగితే ఒక్కోసారి మిస్టేక్ రావచ్చు. అంటే కొంతమంది పర్ఫెక్ట్ గా చేస్తారండి, వాళ్ళకి మిస్టేక్ రాదు. ఎవరైతే కొత్తగా ట్రై చేస్తారో అలాంటి వాళ్ళకి మిస్టేక్ వస్తుంది. ఓకేనా? ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, వాడు ఇలా ఎలిమినేట్ చేయండి. ఏది ఆన్సర్ కాదు, ఏది ఆన్సర్ అవుతుంది అనేది ఎలిమినేట్ చేయండి. చివరిలో కొంతమంది టైం లేక అన్ని బీలు, అన్ని ఏలు, అన్ని సీలు పెడతారు. అలా పెట్టద్దు, అది చాలా చాలా మిస్టేక్ అవుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 54 ఏమంటున్నాడు చూడండి, సెలెక్ట్ ది నెక్స్ట్ నెంబర్ ఇన్ దిస్ సిరీస్. ఈ సిరీస్ లో తరువాత వచ్చే సంఖ్యను కనుగొనండి అంటున్నాడు. మరి ఇక్కడ రాద్దాం చూడండి. మరి ఇక్కడ 15, మరి 15 తర్వాత 20, ఓకే 20 తర్వాత 40, మరి 40 తర్వాత 45, మరి 45 తర్వాత 90. మరి ఇక్కడ చూస్తే 15 20 అయింది, 20 40 అయింది, మళ్ళీ 5 తగ్గింది, మళ్ళీ పెరిగింది. సో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. చూడండి, ఫర్ సపోజ్ చాలా మంది చేసేది 15 సడన్ గా 20 అయ్యింది అంటే 5 పెరిగింది. ఓకే, 20 అయ్యింది అంటే ఒక 20 పెరిగింది. ఓకే, నెక్స్ట్ తర్వాత 40 సడన్ గా 45 అయ్యింది అంటే 5 పెరిగింది. సో 5 ప్లస్ 20 ప్లస్ 5 ప్లస్ నెక్స్ట్ ఖచ్చితంగా ఏమనుకుంటాం? 20నే ప్లస్ అనుకుంటాం. బట్ ఏమైంది? 45 పెరిగింది. సో వెంటనే ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్ స్టార్ట్. మరి 5 కలిపాడు, 20 కలిపాడు, 5 కలిపాడు, మళ్ళీ ఎంత కలపాలి? మళ్ళీ ఒక 20 కలుపుంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఒక 5 కలిపేవాళ్ళం. మరి అది వర్కౌట్ అయిందా? వర్కౌట్ కాలేదు. సో ఇది వర్కౌట్ కాకపోతే ఇంకేం చేయాలి? అది మీరే ఆలోచించాలి, నేను చెప్పేది కాదు. దీని ఆన్సర్ నాకు తెలుసు, ఏ మెథడ్ చేయాలో కూడా నాకు తెలుసు, మరి మీకు తెలియాలి కదా. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు అనేది ఇంపార్టెంట్. మరి ఇంకా కొంతమంది ఇంకా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటారు. ఏమని? 15, నెక్స్ట్ 20, నెక్స్ట్ 40, నెక్స్ట్ 45, నెక్స్ట్ 90. ఇప్పుడు వీళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఏమని ఐడియా వస్తుంది అంటే, ఆల్రెడీ సార్ చెప్పారు ఏమంటే, వాటి మధ్య గ్యాప్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటే అక్కడ ఏం జరుగుతున్నట్టు అంటే, ఒక్కొక్కసారి ఒక నెంబర్ వదిలేసి రెండో నెంబర్ వదిలేసి మూడో నెంబర్, ఒకదానికొకటి రిలేషన్ ఉంటుంది. ఇది ఒక మోడల్ అని వాళ్ళకి అర్థమవుతుంది. అలా అర్థమైన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అంటే, 15 సడన్ గా 40 అయింది అనుకుంటారు. ఓకే, 15 సడన్ గా 40 అయింది అంటే ప్లస్ 25. ఓకే, 25 కదా, ప్లస్ 25 అయింది. మరి సేమ్, మరి నెక్స్ట్ స్కెచ్ మారుద్దాం. నెక్స్ట్ 20 సడన్ గా 45, మరి 20 సడన్ గా 45 అయిందంటే ఎంత కలిపాడండి? ప్లస్ 25. ఓకే, అగ్రీ, కరెక్టే వచ్చింది అనుకుంటారు. మరి నెక్స్ట్ వెంటనే 40 సడన్ గా 90, మరి 40 సడన్ గా 90 అయింది అంటే ఏం చేశాడండి? ఒక 50 కలిపాడు. ఓకే, సో ఇప్పుడు నీకు నెక్స్ట్ రావాల్సిన నెంబర్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. మరి 45, ఇక్కడ 50 కలిపాడు కాబట్టి ఇక్కడ కూడా ఎంత కలుపుతారు? 50 కలుపుతారు. మరి 45 కి 50 కలిపితే, మరి 45 కి 50 కలిపితే ఎంత వస్తుంది అంటే ఎంత వస్తుందండి? 95. సో యువర్ ఆన్సర్ ఎంత? 95. మరి ఎక్కడుంది సార్ 95 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ డి లో ఉంది. కాబట్టి డిని ఆన్సర్ గా మీరు చూస్ చేసుకుంటే సరిపోయింది. ఒకవేళ సార్ ఈ లాజిక్ మాకు గుర్తు లేకపోతే, ఒకవేళ ఈ లాజిక్ మాకు తెలియదు, ఈ లాజిక్స్ ఏమి లేకుండా ఇదే లాజిక్ యూజ్ చేసి ఆన్సర్ చేయలేమంటే ఖచ్చితంగా చేయగలమండి. చూడండి, మరి ఎలా చేయొచ్చు సార్ అంటే ఒకసారి చూడండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి చూడండి, మరి ఏం చేయాలి సార్ అంటే, ఆ లాజిక్ దొరికే వరకు చేసుకుంటూనే వెళ్ళాలి. 15, 20,
40, నెక్స్ట్ 45 అండ్ నెక్స్ట్ 90. సో లాజిక్ దొరికే వరకు చేసుకుంటూ వెళ్ళాలి. మరి లాజిక్ దొరికే వరకు ఎలా చేసుకుంటూ వెళ్ళాలి సార్ అంటే చూద్దాం, చూడండి ఒకసారి ఇక్కడ రాద్దాం. సో ఫస్ట్ నెంబర్ 15, మరి 15 తర్వాత 20, నెక్స్ట్ తర్వాత 40, నెక్స్ట్ 45, మరి నెక్స్ట్ తర్వాత చూస్తే 90. సో లాజిక్ దొరికే వరకు చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా చేసుకుంటూ వెళ్తానో చూడండి. ఎవ్రీ క్వశ్చన్స్ కి ఇలా కూడా ఆన్సర్ చేయొచ్చండి, ఓకేనా? మీకు తెలియాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నా. చూడండి, మరి 15 20 అయింది. సో ఎంత పెరిగింది అంటే 5 ప్లస్ 5. నెక్స్ట్ 20 సడన్ గా 40 అయింది. ఎంత పెరిగింది? ప్లస్ 20. నెక్స్ట్ 40 ఎంత పెరిగింది అంటే 45. సో ఎంత పెరిగింది? ప్లస్ 5. నెక్స్ట్ 45 సడన్ గా ఎంత అయింది? 90 అయింది. సో ఎంత పెరిగింది? 45 పెరిగింది. ఎంత పెరిగిందండి? ప్లస్. ఓకేనా? సో అయినా నాకు క్లారిటీ రాలేదు, ఓకేనా? +5 +20 +5 +45 క్లారిటీ ఉందా? రాలా. సో నెక్స్ట్ స్టెప్ వి టేక్ టు అనదర్ స్టెప్. చూడండి, 45 నుంచి 20కి ఏమైంది అంటే -15. ఓకేనా? 5 ఉన్నది సడన్ గా 20 అయింది అంటే ఏం చేశాడండి? ఓకే ప్లస్ ప్లస్, ఓకేనా? +15 చేశాడు. నెక్స్ట్ తర్వాత చూడండి, 20 ఉన్నది 5 అయ్యింది. మరి 20 ఉన్నది 5 అయ్యింది అంటే ఏం చేశాడండి? -15. ఓకే ఓకే. నెక్స్ట్ 5 ఉన్నది సడన్ గా ఎంత అయింది అంటే 45. మరి 5 ఉన్నది 45 అయ్యింది అంటే ఏం చేశాడు అంటే చూడండి, 5 45 అయ్యిందంటే +40. ఓకే. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి? ఇక్కడ చూడండి, మరి ఇక్కడ +15 -15, నెక్స్ట్ +40, నెక్స్ట్ -40. మరి చూడండి, ఇక్కడ ఉన్న నెంబర్ ఎంత? 45. 45లోంచి 40 పోతే ఎంత వస్తుంది? 5 వస్తుంది. అది కూడా ఏమవుతుంది? +5 అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు? +5 +20 +5 +45, నెక్స్ట్ మళ్ళీ ఎంత కలపాలని చెప్తున్నాడు? +5 కలపాలి. మరి 90కి 5 కలిపితే ఎంత వస్తుందండి? 95. సో ఇలా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. మరి ఏంటి సార్ దానికి దీనికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ 2 స్టెప్పులకు ఆన్సర్ వచ్చింది, ఒక్కోసారి 4 స్టెప్పులకు వస్తుంది, ఒక్కోసారి 5 స్టెప్పులకు వస్తుంది. మరి ఇలా స్టెప్స్ చేసుకుంటా వెళ్తే టైం వేస్ట్ అవుతుంది, ఓకేనా? అందుకే అక్కడ ఉన్న లాజిక్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. చూసిన వెంటనే లాజిక్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఒకవేళ మీకు లాజిక్ స్ట్రైక్ అవ్వలేదు, ఈ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ రాలేదు అన్నప్పుడు వెంటనే పక్కన పెట్టేసేయండి. అంతేగాని నెంబర్ సిరీస్ దగ్గర కుస్తీ పడతా ఉన్నారా, మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఓకేనా? సో ఆన్సర్ 95 ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ డి లో ఉంది, కాబట్టి డీని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం, ఓకేనా? మీకు కొంచెం అర్థం కావాలని మెల్లగా నీట్ గా చెప్తున్నా, స్పీడ్ గా చెప్తూ వెళ్తే యూజ్ ఉండదండి, ఓకేనా? ఇది మీరు చెప్పేది మీరే ఆన్సర్ చేస్తారు, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 57. ఇది కూడా సేమ్ సిరీస్ నుంచి 4 క్వశ్చన్లు వచ్చినాయండి. ఎంత చిన్న చాప్టర్ చూడండి. చూడండి ఏమన్నాడు? సెలెక్ట్ ది నెక్స్ట్ నెంబర్ ఇన్ ది సిరీస్. సిరీస్ లో తదుపరి సంఖ్యను కనుగొనండి. మరి ఇక్కడ చూస్తేనే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది, అయినా ఒకసారి రాద్దాం మీకోసం. ఒక నెంబర్ 52, నెక్స్ట్ తర్వాత 53, ఓకే, నెక్స్ట్ 57, ఓకే, నెక్స్ట్ 66, నెక్స్ట్ 82, ఓకే, నెక్స్ట్ హౌ మచ్ అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి ఇక్కడ చూద్దామండి, ఒక్కోటి మనం పెంచుకుంటున్నాం. 52 అనేది 53 అయ్యింది అంటే +1, ఓకే. 53 అనేది 57 అయ్యింది అంటే +4, ఓకే. 1 4 ఏమో అర్థం కాలేదు రిలేషన్. నెక్స్ట్ చూద్దాం. 57 అనేది 66 అయింది, ఎంత? +9. ఇప్పుడన్నా అర్థం కావాలి. 1 4 9, ఓకే, అర్థం కాలేదు. నెక్స్ట్ 66 ఉన్నది 82 అయింది. మరి 16కి ఎంత కలిపాడండి? 16 కలిపాడు. చూడండి, మరి ఇప్పుడన్నా మీకు అర్థం కావాలి. 1 4 9 16 అయినా అర్థం కాలేదు అంటే వాళ్ళకి స్క్వైర్స్ రావని అర్థం. స్క్వైర్స్ రాకపోతే నేనైతే ఏం చేయలేదు. మరి చూడండి, ఇది ఏంటి సార్ అంటే 1 స్క్వేర్ అండి, ఓకే. మరి ఇదేంటి సార్ అంటే ఏంటిదండి? ఇది 2 స్క్వేర్ అండి. మరి ఇదేంటి సార్ అంటే 3 స్క్వేర్ 9. మరి ఇదేంటి సార్ అంటే 4 స్క్వేర్. సో ఇవన్నీ ఏ నెంబర్స్ అంటే ఇవన్నీ ఏ నెంబర్స్ అండి? న్యాచురల్ నెంబర్స్, ఓకేనా? 1 2 3 4. మరి తర్వాత వచ్చే నెంబర్ ఖచ్చితంగా ఏమై ఉంటది అంటే 5. మరి అన్నిటిని స్క్వేర్ చేస్తున్నాడు కాబట్టి 5 స్క్వేర్. మరి 5 స్క్వేర్ అంటే ఎంత? 25. ఏం చేయాలంట? ప్లస్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ చేద్దాం. 82కి 25 కలుపుదామండి. మరి 2కి 5 కలిపితే ఎంత? 7. చివరిలో 7 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఎక్కడుందండి? ఆప్షన్ సి లో ఉంది, కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్ గా తీసుకుందాం. లేదు 82కి మనం 25 కలిపితే మనకి ఎంత వస్తుంది అంటే ఎంత వస్తుందండి?
107 వస్తుంది. సో వెంటనే 107 ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి కొంతమంది ఇలా వచ్చిన తర్వాత మాకు తెలియలేదు సార్, మాకు స్క్వేర్స్ అని తెలియవండి, మాకు స్క్వేర్స్ ఐడియా లేవు సార్ అంటే వాళ్ళకు కూడా ఇందా చెప్పిందే చూసుకోండి. ఇక్కడ గ్యాప్ ఎంత +3, మరి ఇక్కడ గ్యాప్ ఎంత, ఓకే ఇక్కడ గ్యాప్ ఎంత అంటే +5, మరి ఇక్కడ గ్యాప్ ఎంత అంటే 9 లోంచి 16 పోతే ఎంత వస్తుందండి 7. ఓకే 7. మరి ఇక్కడ చూడండి 3 5 7. మరి నెక్స్ట్ ఎంత కలపాలి అంటే 9 కలపాలి. ఎందుకంటే ఇవన్నీ ఏ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. నాకు అవి కూడా తెలియలేదు సార్ అంటే మళ్ళీ వీటి మధ్య గ్యాప్ తీసుకోండి. 3కి 5కి గ్యాప్ 2, మరి 5కి 7కి గ్యాప్ 2, మరి 7కి 9కి గ్యాప్ 2, ఇదన్నా తెలుస్తుంది. ఇలా ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు ఆన్సర్ అయితే వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది. నేను చెప్తుంది ఏంటంటే వాటి మధ్య గ్యాప్ తీసుకుంటూ ఆన్సర్ ఖచ్చితంగా చేయొచ్చు. 1-2 క్వశ్చన్స్కు మోడల్స్కి చేయలేం కావచ్చు, కానీ మిగిలిన అన్నిటికీ ఆన్సర్ అయితే చేయగలం. మరి టైం టేకెన్ ఇక్కడ చూడండి. మరి నాకు ఈ తెలియలేదు స్క్వేర్స్ అని చెప్పేసి అయినా గ్యాప్ చూసుకున్నాను. మళ్ళీ గ్యాప్ చూసుకుంటే ఏమొచ్చినాయి, ఆడ్ నెంబర్స్. అవి ఆడ్ నెంబర్స్ అని కూడా తెలియదు నాకు, నెంబర్ సిస్టమ్ ఐడియా లేదు. ఇంకా గ్యాప్ చూసుకుంటే ఏమొచ్చింది 2 2 2 అని వచ్చింది. ఓహో అన్నిటికీ 2 2 కలుపుతున్నాడు అని చెప్పేసి 2 కలిపైనా తీసుకోవచ్చు. అలా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా, టైం ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి క్వశ్చన్స్ కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి క్వశ్చన్ నెంబర్ 58 చూడండి ఏమంటున్నాడు. అసలు దీన్ని చూసిన వెంటనే మనం ఆన్సర్ చెప్పొచ్చు అండి. దీనికోసం ప్రొసీజర్ ఇదంతా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏమంటున్నాడు, ఈకి ఎదురుగా ఉండేది ఏమి అంటున్నాడు. మరి ఈకి పక్కన డిఎఫ్ ఉన్నారు కాబట్టి ఓకేనా, ఈ రెండు పక్క పక్కన ఉంటాయి కాబట్టి ఎదురుగా ఉండవు. మరి ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఎదురుగా ఉండవు. అంటే ఈ 4 పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఎదురుగా ఉండవు. మరి ఎదురుగా ఉండేది ఏంటి అంటే కనపడకుండా ఒక నెంబర్ ఉంది అది. ఎందుకంటే చూడండి ఏ అనేది పక్కన ఉంది ఎదురుండదు, నెక్స్ట్ బి అనేది పక్కన ఉంది ఎదురుండదు, నెక్స్ట్ ఎఫ్ అనేది పక్కన ఉంది ఎదురుండదు. సో మిగిలిపోయింది ఏంటిది, సి. ఎందుకంటే సి అనేది పక్కన లేదు, సో ఖచ్చితంగా ఎదురు ఉండడానికి అవకాశం అనేది ఉంది. సో అలా వితిన్ సెకండ్స్ లో ఆన్సర్ చెప్పొచ్చు, ఎందుకంటే ఎన్నోసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, మరి చూద్దామండి. చూడండి ఏమంటున్నాడు. అకార్డింగ్ టు ది గివెన్ పిక్చర్ 6 letters ABCDEF are make on each surface of die. Okay, with a letter make on the surface opposite surface on which letter E. చూడండి ఏమంటున్నాడు ఇవ్వబడిన చిత్రం ప్రకారం పాచికల యొక్క ప్రతి ఉపరితలంపై ABCDEF అనే 6 అక్షరాలు మార్క్ చేశారు. ఓకే, ఈ అక్షరం ముద్రించబడిన ఉపరితలానికి ఎదురుగా ఉన్న తలం పైన మార్క్ చేయబడ్డ అక్షరం ఏది అంటున్నాడు. మేము ఒక డైని తీసుకున్నాము, ఆ డైలో మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి కదా, ఆ 6 ఫేసెస్ లో ABCDEF అని చెప్పేసి 6 ఫేసెస్ లో 6 లెటర్స్ రాసాము. అయితే ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చాను, ఆ డయాగ్రామ్స్ ని బేస్ చేసుకొని ఈకి ఆపోజిట్ లెటర్, మరి ఒకదానికోటి ఏదో ఒకటి ఆపోజిట్ లెటర్స్ ఉంటాయి కదా, ఎందుకంటే మొత్తం 6 సైడ్స్, సో 3 సైడ్స్ ఒకదానికోటి ఆపోజిట్ ఉంటాయి కదా. మరి దేనికి ఏది ఆపోజిట్ లో ఉంటాయో కనుక్కొని ఈకి ఆపోజిట్ లో ఏముంటుందో చెప్పండి అంటున్నాడు. మరి దీనికోసం నేను ఒక షార్ట్ కట్ చెప్పానండి. చూడండి, మరి ఇక్కడ రాస్తున్నా ఇది ఒక డై. మరి డైలో దీన్ని ఏ అంటాం, దీన్ని ఈ అంటాం, దీన్ని ఏమంటాం, బి అంటాం. మరి డైని ఏం చేయాలని చెప్పాను, తిప్పమని చెప్పాను. సో రెండు ఒకే విధంగా వచ్చారు. చూడండి ఎలా తిప్పుతున్నాను. మరి ఈ అనేది ఇక్కడ ఉంది, సో ఈని ఏం చేస్తాను, ఇక్కడికి తీసుకొస్తాను. ఎందుకంటే ఈకి ఈక్వల్ గా ఉండాలి. సో ఈ ఇక్కడికి వచ్చింది, మరి వెంటనే డి ఏమంటది, ఇక్కడికి వెళ్ళిపోతుంది. మరి ఈ ఎఫ్ ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి. దీన్నే ఏమంటాము అంటే పాచికని రొటేట్ చేయడం అంటాం. ఓకేనా, ఇది వన్ ఆఫ్ ది మోడల్. దేంట్లో డైస్ లో ఏం చేస్తాము అంటే వీటన్నిటిని ఒకే ప్లేస్ కి తీసుకొచ్చుకుంటాం. ఓకేనా, సో ఇది ఒక మోడల్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని తీసుకున్నాం. చూడండి, మరి దీన్ని బేస్ చేసుకున్నప్పుడు ఒక విషయం తెలుస్తుంది. ఇక్కడ ఈ లెటర్ ఎలా ఉన్నాయి, సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ 2 లెటర్స్ సేమ్ గా ఉంటాయో మరి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది. అంటే మీనింగ్ ఏంటి అంటే ఏకి ఆపోజిట్ ఎఫ్ ఉంటది, ఎఫ్ కి ఆపోజిట్ ఏ ఉంటది. మరి ఇక్కడ బి ఉంది, ఈ తలంలో డి ఉంది. అంటే మీనింగ్ ఏంటి అంటే బికి ఆపోజిట్ లో డి ఉంటది, డికి ఆపోజిట్ లో బి ఉంటది. మరి నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది ఈ. మరి ఈకి ఆపోజిట్ లో ఈ ఉంటదా, ఉండదు. మరి ఈకి ఆపోజిట్ లో ఏముంటది అంటే ఒక లెటర్ కనపడకుండా ఉంది, ఆ కనపడకుండా ఉన్న లెటరే ఉంటది. అవునా కాదు, ఎందుకంటే ఇవన్నీ ఆపోజిట్ లో ఒకదానికోటి ఉన్నాయి. మరి ఈకి ఆపోజిట్ లో మిగిలిపోయిన లెటర్ ఏంటండి, సి. సో ఈకి ఆపోజిట్ లో ఉన్న లెటర్ ఏంటి అంటే సి. మరి సి అనేది ఎక్కడుంది,
ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? బబుల్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్త. ఆన్సర్ ఏంటిది? సి. మన ఆన్సర్ సి అని చెప్పేసి వెంటనే థర్డ్ ఆప్షన్ దిద్దుతారు. ఆన్సర్ సీనే, బట్ అది ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆప్షన్స్ ఆన్సర్ సీనే, వెంటనే మన మైండ్ సి దగ్గరికి వెళ్ళి దిద్దేసి దబ్బా దిద్దేశారు అనుకుంటాం, బట్ అది దిద్దాల్సింది ఆప్షన్ ఏని. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి క్వశ్చన్ నెంబర్ 59 చూద్దాం. చాలా చాలా చిన్న క్వశ్చన్, దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ ఈ పైన ఉన్న మ్యాటర్ మొత్తం చదువుతారు, మన వాళ్ళు చదవద్దండి, చూస్తే అర్థమైపోతుంది. మళ్ళీ దీన్ని చదివి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? చూద్దాం. అయినా ఇది ఎగ్జామ్ కాదు కాబట్టి చూడండి ఒకసారి ఏమంటున్నాడు. ఏంటంట? సెలెక్ట్ ది అప్రాక్సిమేట్ పిక్చర్ ఆన్ కమ్ ఫార్వర్డ్ ఇన్ ది గివెన్ సిరీస్. ఇవ్వబడిన సిరీస్ లో ముందుకు రావడానికి తగిన చిత్రాన్ని, ముందుకు రావడానికి అంటే తరువాత అని, ఓకేనా? తరువాత రావడానికి ఉన్న చిత్రం. ఓకేనా? ఫస్ట్ ఇది, సెకండ్ ఇలా, థర్డ్ ఇలా, ఫోర్త్ ఇలా, ఫిఫ్త్ ఇలా మారింది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక డయాగ్రామ్ రావాలి అంటే అది ఏ విధంగా ఉంటది అనేది క్వశ్చన్. మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఒకటి వెరిఫై చేద్దాం. చూడండి, మరి ఇక్కడ ఉన్నది ఇది, ఓకే. తర్వాత ఏమైంది? ఓహో ఇక్కడికి జరిగింది, ఓకే. తర్వాత ఏమైంది? ఓకే ఓకే ఇక్కడికి వెళ్ళిపోయింది, ఓకే. నెక్స్ట్ తర్వాత ఏమైంది? ఓకే ఓకే ఇక్కడికి వెళ్ళిపోయింది, ఓకే. నెక్స్ట్ తర్వాత ఏమైంది? ఇక్కడికి వెళ్ళింది. అంటే ఏం చేస్తుంది ఇది? చూడండి, క్లాక్ వైజ్ తిరుగుతుందా యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందా అనేది మీకు ఐడియా ఉండాలి. మరి ఏం చేస్తా ఉంది? ఇది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంది, మూడు స్టెప్పులు చేస్తా ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఈ క్వశ్చన్ మార్క్ ఎక్కడికి రావాలి? వేరే దాంతో మార్క్ చేద్దాం. క్వశ్చన్ మార్క్ ఎక్కడికి రావాలి? ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. ఓకేనా? మరి క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఎక్కడ కూర్చుంది? ఏడ లేదు, ఇది కాదు. ఏడా లేదు, ఇది కాదు. ఏడా లేదు, ఇది కాదు. మరి చూడండి, క్వశ్చన్ మార్క్ ఇక్కడికి వచ్చిందా లేదా? సో వెంటనే దాన్ని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. లేదు సార్ నాకు డౌట్ ఉంది సార్, ఇది కూడా చెక్ చేద్దాం సార్ అన్నారు అనుకోండి, అది కూడా చెక్ చేద్దాం. చూడండి, మరి మీరు చెప్పే ప్రకారం మరి ఇది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మరి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది? చూడండి, పైకి వెళ్ళింది, ఓకే. పై నుంచి ఎక్కడికి వెళ్ళింది? చూడండి, సెకండ్ ఇక్కడికి వెళ్ళింది, ఓకే. నెక్స్ట్ తర్వాత పిక్చర్లో ఎక్కడికి వెళ్ళింది? చివరికి వెళ్ళింది. సో నెక్స్ట్ చూస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడికి వెళ్ళింది. సో నెక్స్ట్ ఇదేం చేస్తుంది? చూడండి, ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. సో నెక్స్ట్ ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. మరి నువ్వు ఎంచుకున్న డయాగ్రామ్ లో ఈ U1 రివర్స్ గా ఉన్న U అనేది ఇక్కడికి వచ్చిందా లేదా? వచ్చింది. సో వెంటనే మనం ఏం చేయాలంటే ఇదే ఆన్సర్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతేగాని రెండు చూడొద్దండి. ఎప్పుడైతే ఈ మూడు ఎలిమినేషన్ అయిపోయినాయో కన్ఫర్మ్ గా ఇదే ఆన్సర్. ఒకవేళ ఇది కూడా ఆన్సర్ కాలేదనుకోండి, మార్క్ వాడేయగలుగుతాడు కదా, ఎందుకంటే ఈ మూడు కాదని నువ్వు డిసైడ్ చేసేసావు. అప్పుడు మళ్ళీ ఇంకోటి చెక్ చేసి టైం ఎందుకు వేస్ట్ చేయాలి? ఒకవేళ ఇది కూడా కాదనుకోండి, అందరికీ మార్క్తో పాటు మనకి మార్క్ వస్తుంది, టైం మాత్రం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 61 చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 61 అంటే ఇదంతా చదవాల్సిన అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నాను, బట్ మీకు కావాలి అంటే చదువుతానండి. ఓకేనా? మళ్ళీ క్వశ్చన్ చదవలేదు అనుకుంటారు, సో చదువుదాం. చూడండి ఏమంటున్నాడు. చేంజ్ ది క్వశ్చన్స్ మార్క్ విత్ ది ఆప్షన్ దట్ ఫాలో ది లాజిక్ అప్లైడ్ టు ది ఫస్ట్ పేర్. చూడండి ఏమంటున్నాడు. మొదటి జత వర్తించే లాజిక్ ను అనుసరించే ఆప్షన్లతో ప్రశ్న గుర్తు అంటే ఏం లేదండి, క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో వచ్చేది ఏది అని అడుగుతా ఉన్నాడు. మరి అయితే ఇక్కడ చూడండి, టెలివిజన్, ఎలక్ట్రిసిటీ, అయితే కార్ డాష్ అంటున్నాడు. మరి ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ తెలియాలి. ఆ రిలేషన్ తెలియకుండా నేను ఏమన్నా చేస్తాను అంటే ఏమీ చేయలేమండి. ఎందుకని వాడు 100 రకాలుగా అడుగుతాడు. నీకు జిఎస్ మీద గ్రిప్ ఉండాలి, ఈ రెండింటి మీద ఏంటి అసలు ఉన్నది అనేది నీకు ఐడియా ఉండాలి. అంతే. ఒకసారి ఏమంటాడు? టెలివిజన్ అంటాడు, సో దానికి కనుక్కున్న శాస్త్రవేత్త పేరు ఇస్తాడు. నెక్స్ట్ కార్ అంటాడు, అప్పుడు నువ్వేం చేయాలి? ఓహో టెలివిజన్ కనుక్కుంది వీడా, సో కార్ను కనుక్కుంది ఎవరు అని నువ్వు వెంటనే దానికి ఆన్సర్ చేయగలగాలి. అంటే ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ అనేది ఎవరైతే ఫైండ్ అవుట్ చేయగలుగుతారో వాళ్ళు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఒక్కోసారి దాని రిలేషన్ తెలిసినా కానీ దాని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేము. ఎందుకు అంటే జిఎస్ మీద గ్రిప్ లేని వాళ్ళు మనం ఏం చేయలేము అంటే దాన్ని ఫైండ్ అవుట్ అనేది చేయలేము. ఎందుకని? ఎయిడ్స్, హెచ్ఐవి అంటాడు. అంటే ఏంటి? ఎయిడ్స్ అనేది రావాలంటే హెచ్ఐవి వైరస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమంటాడు అంటే కుష్టు వ్యాధి అంటాడు, డాష్ అంటాడు. నీకు అర్థమైంది, ఎయిడ్స్ అనేది హెచ్ఐవి వైరస్ వల్ల వస్తుంది, మరి కుష్టు కూడా ఏదో ఒక వైరస్ వల్ల వచ్చింది. ఆ వైరస్ తెలుసా నీకు? తెలియదు. సో వెంటనే అప్పుడు ఏమైపోతుంది? మార్క్ పోతుంది. సో ఇది దేని బేస్ చేసుకొని అంటే జిఎస్ బేస్ చేసుకొని. సో ఈ లాజిక్ మీకు తెలియాలి, అంతేగాని అర్థమెటిక్ వాళ్ళు, రీజనింగ్ వాళ్ళు ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు. మీకు అసలు ఆ క్వశ్చన్లు వస్తాయో రావో కూడా చెప్పలేము. ఓకేనా? మీకు జిఎస్ మీద గ్రిప్ ఉండాలి. ఓకేనా? మరి ఇక్కడ అదే చూద్దామండి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, టెలివిజన్. మరి టెలివిజన్ కి విద్యుత్ కి ఏమన్నా
రిలేషన్ ఉందా అనేది తెలియాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత కారు డాష్ అంటున్నాడు. మరి చూడండి, టెలివిజన్ విద్యుత్, టెలివిజన్ అంటే టీవీ లేదా బోర్డు. మరి ఈ బోర్డు ఆన్ కావాలంటే ఏముండాలి? విద్యుత్ ఉండాలి, అవునా కాదు? విద్యుత్ లేకుండా ఈ బోర్డు నేను అస్సలకి ఆన్ చేయలేదు. ఓకేనా, నిన్న పవర్, ఈ రోజు పవర్ లేదు, సో అందుకే ఇంతవరకు వీడియో అప్లోడ్ చేయలేదు. ఓకేనా, సో నైట్ 12-1 అవుతుంది వీడియో అప్లోడ్ అవ్వడానికి. ఓకే, అయితే ఇప్పుడు కారు కూడా డాష్. మరి కారు కారు నడవటానికి టైర్ ఉండాలా? టైరేనా ఆన్సర్? లేకపోతే ఇంధనమా? లేకపోతే బ్రేకా? లేకపోతే నీళ్ళ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మరి ఇప్పుడు టెలివిజన్కి విద్యుత్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, విద్యుత్ ఉంటేనే టెలివిజన్ ఏమవుతుంది అంటే నడవడం అనేది జరుగుతుంది. మరి కారుకు కూడా ఏంటిది? కారుకు కూడా ఏముండాలి? ఇంధనం అనేది ఉండాలి. మరి ఇంధనం ఉంటే మాత్రమే ఏమవుతుంది అంటే అది నడవడం అనేది జరుగుతుంది. కొంతమంది ఏమనుకుంటారు అంటే టైర్ అనుకుంటారు. మరి ఇక్కడ చూడండి, టెలివిజన్కి విద్యుత్కి ఉన్న రిలేషను కారుకి మరియు ఇంధనానికి ఉన్న రిలేషనే సేమ్. ఇది ఏంటి? వన్ ఆఫ్ ది పార్ట్. ఓకేనా, టైర్ అంటే ఏంటి అంటే ఒక పార్ట్. ఒకవేళ చూడండి, టెలివిజన్ పిచ్ ట్యూబ్ అన్నాడు అనుకోండి, అంటే టెలివిజన్ లో పిచ్ ట్యూబ్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్. మరి అదే విధంగా కార్ లో ఇంపార్టెంట్ పార్ట్ టైర్ కానీ ఇంజన్ కానీ ఏదన్నా మీరు ఆప్షన్స్ లో ఉన్నదాన్ని బట్టి తీసుకోవచ్చు. ఓకేనా, బట్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే టెలివిజన్ అనేది నడవాలి అంటే ఏం కావాలి? విద్యుత్ అనేది నడవాలి. మరి అదే విధంగా కార్ అనేది కూడా పని చేయాలి అంటే మనకు ఖచ్చితంగా ఏం కావాలి? ఫ్యూయల్ కావాలి. ఓకేనా, ఆ ఫ్యూయల్ లేదా ఇంధనం అనేది ఎక్కడుందండి? ఆప్షన్ బిలో ఉంది, కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా, ఈ కింద ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్తారని నేను అనుకుంటున్నాను. ఓకేనా, మరి కింది తరగతులు అనగానే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. అవి తరగతులు కాదండి, అవి స్క్వైర్స్, చతురస్రాలు ఉంటాయి కదా, అవన్నీ అడుగుతారు. ఓకేనా, మరి తరగతులు అంటే ఏమి కన్ఫ్యూజ్ కావచ్చు. చూడండి, హౌ మెనీ క్లాసెస్ ఆర్ దేర్ ఇన్ గివెన్ పిక్చర్? ఇవ్వబడిన చిత్రంలో ఎన్ని తరగతులు ఉన్నాయి? తరగతులు అంటే ఏంటి? చూడండి, 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా, దీన్ని ఏమంటాం? చతురస్రం అంటాం. ఓకేనా, అలాంటి చతురస్రాలు ఎన్ని ఉన్నాయి అంటే చూడండి, ఇక్కడ 1, ఈడ 2, ఇది 3, నెక్స్ట్ ఇది 4. తర్వాత మనం చూసినట్లయితే ఈ పెద్దదాన్ని కలిపి మనం ఏమంటాం? 5. ఆల్రెడీ నేను చెప్పాను, ఏమని చెప్పాను మీకు? ఈ 4 కలిపి, ఓకేనా, ఇలా 4 కలిసి ఉన్నప్పుడు మనకి ఎన్ని ఉంటాయి అంటే 5 ఉంటాయి. సో ఈ బాక్స్ లో ఎన్ని ఉన్నాయి అంటే 5. మరి ఈ బాక్స్ లో ఎన్ని ఉన్నాయి స్క్వేర్స్? 5. మరి ఈ బాక్స్ లో ఎన్ని ఉన్నాయి స్క్వేర్స్? 5. మరి ఈ 2 బాక్సులు కలవడం వల్ల ఏమైనా స్క్వేర్ ఏర్పడుతుందా? ఏర్పడట్లేదండి. బట్ దీర్ఘ చతురస్రం ఏర్పడుతుంది, అది మనకు అవసరం లేదు. వాడు దీర్ఘ చతురస్రం అడగట్లేదు, స్క్వేర్ అడుగుతున్నాడు. మరి ఈ 2 కలవడం వల్ల స్క్వేర్స్ ఏమి ఏర్పడట్లేదు, ఈ 2 కలవడం వల్ల స్క్వేర్స్ అంటే చతురస్రాలు ఏమీ ఏర్పడట్లేదు. సో ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5, మొత్తం ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. మరి ఎక్కడ ఉన్నాయి సార్ 15 అంటే? ఎక్కడ ఉందండి? ఆప్షన్ బిలో ఉంది, కాబట్టి బిని ఆన్సర్ గా మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి. ఒక్క క్వశ్చన్ అన్నా డిఫికల్ట్ గా ఉందా? నేనేదో చెప్తూ మీకు కొంచెం టైం వేస్ట్ చేస్తున్నానేమో కానీ ఒక్క క్వశ్చన్ అన్నా డిఫికల్ట్ గా ఉందా? స్పీడ్ గా చెప్పేయచ్చు, బట్ కొత్తగా వినే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఆ ఉద్దేశంతో కొంచెం స్లోగా చెప్తున్నానండి. ఓకేనా, చూడండి, మరి ఒక్క క్వశ్చన్ అన్నా డిఫికల్ట్ అనిపించిందేమో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. చూడండి ఏమంటున్నాడు? ఇన్ ఏ క్రిటన్ కోడ్ లాంగ్వేజ్ BROKE is written UEKHN. Okay, how will MIXER be written in the same code language? మరి చూడండి ఏమన్నాడు? ఒక నిర్దిష్ట కోడ్ భాషలో BROKE బ్రోకి UEKHN అని రాస్తే అదే కోడ్ భాషలో మిక్చర్ ని ఎలా రాయాలి అంటున్నాడు. మరి చూద్దాం, వీళ్ళ మధ్య రిలేషన్ తెలియాలి. మరి అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయం ఎవరికైతే తెలుస్తుందో దే ఆర్ ఇన్ సక్సెస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మరి బికి యూకి చాలా డిఫరెన్స్ ఉంది, మరి ఆర్కి ఈకి అసలు చాలా డిఫరెన్స్ ఉంది. బి నుంచి యూ అంటే ముందుకు వెళ్తున్నాడు, ఆర్ నుంచి ఈ అంటే వెనక్కి వెళ్తున్నాడు. ఏం అర్థం కాదు, ఒకసారి రాద్దాం. చూడండి, మరి బి, నెక్స్ట్ ఆర్, ఓకే, నెక్స్ట్ ఓ, నెక్స్ట్ కే, నెక్స్ట్ ఈ. ఓకేనా, మరి అదే విధంగా ఇక్కడ రాద్దాం. మరి యు, నెక్స్ట్ ఈ, ఓకే, నెక్స్ట్ కే, నెక్స్ట్ హెచ్, నెక్స్ట్ ఎన్. నాకేమన్నా అర్థమైంది? ఏం అర్థం కాదు. సో నెంబర్స్ వేద్దాం. మరి నెంబర్స్ వేస్తే ఏమన్నా క్లారిటీ వచ్చిందేమో. 2, మరి ఆర్ అంటే 18, ఓ అంటే 15, మరి కే అంటే 11, ఈ అంటే ఎంత అంటే 5. ఓకే,
నెక్స్ట్ యు అంటే 21, ఈ అంటేనేమో 5, కే అంటే 11, హెచ్ అంటే 8, నెక్స్ట్ ఎన్ అంటే 14. ఇప్పుడన్నా మీకు ఒక క్లారిటీ రావాలి. మరి బి కనపడుతుంది, అక్కడ 2 కనపడుతుంది, 5 కనపడుతుంది. నేనేమంటున్నాను అంటే 2 5 అయ్యింది అంటే ఒక 3 కలిపాడు అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఆర్ అంటే 18 సడన్ గా 21 అయింది. సో 18 21 అయ్యింది అంటే దీనికి కూడా ఎంత కలిపాడు, ఒక 3 కలిపాడు. ఓకే, నెక్స్ట్ కే అంటే 11 సడన్ గా 14 అయింది అంటే ఎంత కలిపాడండి, 3 కలిపాడు. ఓకే, నెక్స్ట్ ఈ అంటే 5 8 అయ్యింది అంటే ఎంత కలిపాడు, ఒక 3 కలిపాడు. నెక్స్ట్ మరి ఇది ఎంత అంటే 15 ఏమైంది, 11 అయింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే -4 చేస్తున్నాడు. చూడండి, మరి ఇక్కడ మనం చూసినట్లయితే అన్నిటికేమో +3 చేసి అటు సైడో ఇటు సైడో పడేస్తున్నాడు. మరి మిడిల్లో దానికి మాత్రం ఏం చేస్తున్నాడు, ఒక 4 రిమూవ్ చేస్తున్నాడు. సో ఈ లాజిక్ అర్థమైంది. ఇప్పుడు ఈ లాజిక్ ని ఇక్కడ అప్లై చేయాలి. ఎవరికైతే ఇది మైండ్ లో వచ్చేస్తుందో అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడే మనం వెంటనే స్పీడ్ గా తీసేసుకోవచ్చండి. మరి ఇక్కడ చూడండి, ఎక్స్ అంటే ఎంత, 24. మరి 24 లో నుంచి ఏం చేయాలి, ఇక్కడ 4 తీసేసాడు కాబట్టి మనం 4 తీసేద్దాం. 24 నుంచి 4 తీసేస్తే ఎంత, 20 అంటే ఏంటిది, టీ. మిడిల్లో టీ ఉండాలి, ఏడ లేదు, ఏడ లేదు, ఏడ లేదు. ఏం చేయొచ్చు అండి, ఆప్షన్ బి ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు వస్తుంది సార్ అంటే మీరు మోర్ ప్రాక్టీస్ చేసినప్పుడు. మరి నేను అలా చెప్పాలా అంటే అలా చెప్తే చాలా మందికి అర్థం కాదు. సో అంత స్పీడ్గా నేను చెప్పగలను, చూసిన వెంటనే ఇది 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 ఆన్సర్ చేయగలను. చేస్తే దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు, నష్టపోతారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ప్రొసీజర్ చెప్పాల్సి వస్తుంది. ఓకేనా, ఆ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ప్రొసీజర్ కూడా చెప్దాం, అయినా కొంతమందికి అర్థం కాకపోవచ్చు. చూడండి, MIX, ఓకే, ER రాద్దాం. మరి M అంటే ఎంత అంటే 13, I అంటే 9, X అంటే 21, X అంటే 21 23 23. ఓకే, 23, X అంటే 24. నెక్స్ట్ E అంటే 5, R అంటే 18. ఓకే, రాద్దాం. చూడండి, మరి ఇప్పుడు ఒక్కోటి మనమే తీసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ M ఇక్కడికి ఏం చేసాం, ఇటువైపు తీసుకొని వెళ్ళి +3 కలపాలి. 13కి ఒక 3 కలిపితే ఎంత అంటే 16. మరి 16 అంటే ఏం రాయొచ్చు అంటే P. ఓకే, నెక్స్ట్ I అంటే ఎంత, 9కి మళ్ళీ ఏం చేశాడు, 3 కలిపాడు. మరి 9కి ఒక 3 కలుపుదామండి. 9కి 3 కలిపితే ఎంత వస్తుంది అంటే 12. మరి 12 అంటే ఏం రాయొచ్చు అంటే L రాయాలి. సో LP రావాలి. ఎల్పి అనేది ఇక్కడ కామన్ గా ఉంది. సో ఈ రెండింటిని కూడా మీరు ఎలిమినేషన్ చేసుకున్నా నో ప్రాబ్లం, అలా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూడండి, మరి ఈయనేం చేయాలి, మళ్ళీ 3 కలిపాడు కదా, ఈకి ఒక 3 కలుపుతాం. 5కి ఒక 3 కలిపామనుకోండి 8 అంటే ఏమని చెప్పొచ్చు అంటే హెచ్. ఓకే, అక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది. నెక్స్ట్ ఆర్ అంటే 18కి ఒక 3 కలుపుతాం. 18కి 3 కలిపితే ఎంత వస్తుంది అంటే 21 అంటే ఏమని చెప్పొచ్చు అండి, యు. మరి అక్కడ కూడా యు ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. నెక్స్ట్ తర్వాత ఎక్స్, మరి ఎక్స్ లోంచి ఒక 4 తీసేద్దాం. 4 తీసేస్తే 20ని మనం ఏమని చెప్పొచ్చు అంటే టీ. సో ఇక్కడ చూడండి వచ్చిన లెటర్స్ మనకి ఏమొచ్చిందో, ఫస్ట్ ఎల్, నెక్స్ట్ పి, నెక్స్ట్ టి, నెక్స్ట్ యు, నెక్స్ట్ హెచ్. మరి ఎక్కడుంది సార్ ఈ ఆప్షన్ అంటే ఎక్కడుందండి, ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకున్నాం. చూడండి, ఇదంతా చేయడం ఎంత టైం వేస్ట్ చూడండి. ఆ లాజిక్ అబ్జర్వ్ చేయాలి. కొంతమందికి ఇప్పుడు కూడా ఈ లాజిక్ అర్థమై ఉండదు, చూసిన వెంటనే అర్థం కాదు. ఎందుకు సార్ అంటే మీరు ఆ మోడల్ చూడలేదు, ఆ మోడల్ ప్రాక్టీస్ చేయలేదు. ఎవరైతే ఈ మోడల్ చూస్తారో, ఎవరైతే ఈ మోడల్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఇలాంటి క్వశ్చన్ ఆలోచించగలరు, ఈ విధంగా చేయగలరు. లేదనుకోండి ఎలా అయింది, బియు అయింది, ఆపోజిట్ ఉంది, ఆపోజిట్ నుంచి -2 చేశాడా, +2 చేశాడా, ఇక్కడే ఉంటది మైండ్. బట్ ఇలాంటి మోడల్ ఒకటి ఉంది అని మీకు గుర్తు రావాలి. ఓకేనా, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 69. చూడండి, క్వశ్చన్ నెంబర్ 69 ఇది ఎప్పటి నుంచో అడుగుతున్న క్వశ్చన్. నేను కొత్తగా చెప్తుంది ఏం లేదు. ఏమంటాడు, మొత్తం ఒక 5 డయాగ్రామ్స్ ఇచ్చేసి ఏమన్నా 3 డయాగ్రామ్స్ యూజ్ చేసి ఒక స్క్వేర్ ని నిర్మించండి అంటాడు. ఎప్పటి నుంచో ప్రీవియస్ క్వశ్చన్ ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. చూడండి ఏమంటాడు, సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్ దట్ కెన్ మేక్ ఏ ఫుల్ స్క్వేర్. ఓకేనా, ఫుల్ స్క్వేర్. 3 ఆఫ్ ది 5 ఇమేజెస్ ఆర్ గివెన్ బిలో. చూడండి ఏమంటున్నాడు, ఇవ్వబడిన ఆప్షన్ల నుంచి సరైన ఆప్షన్ ఎంచుకొని ఇది పూర్తి స్క్వేర్ ని చేయగలదు. అంటే స్క్వేర్ అంటే ఏంటిది, చతురస్రం. ఓకేనా, 4 సైడ్లు ఈక్వల్ గా ఉంటే చతురస్రం. 5 చిత్రాల్లో క్రింది మూడింటిని అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు అంటే నేను మొత్తం 5 డయాగ్రామ్స్ ఇచ్చాను. 5 డయాగ్రామ్స్ లో
నువ్వు ఏమన్నా 3 తీసుకో. ఒకటి తీసుకుంటాను సార్, ఒకటి తీసుకొని స్క్వేర్ చేస్తా అంటే వద్దు. 2 తీసుకొని స్క్వేర్ వద్దు. నువ్వేం చేయాలి? ఏవైనా 3 ఖచ్చితంగా 3 తీసుకోవాలి. 5లో ఎన్ని తీసుకోవాలి నువ్వు? 3 ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ మూడింటిని తీసుకొని ఒక స్క్వైర్ అంటే ఏంటి? చతురస్రం అంటాం. 4 సైడ్లు ఈక్వల్ గా ఉంటే ఇలాంటి స్క్వైర్ ని నిర్మించు. వాటి కోసం నీకు ఏమేం కావాలో నన్ను అడిగిస్తా అంటున్నాడు. మరి నేనేం చేస్తున్నాను అంటే దీన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ కలుపుతానండి. చూడండి, ఈ ముక్క దగ్గర ప్లేస్ ఉంది, ఈ ముక్క కలుపుతాను. ఈ ముక్క దగ్గర ఈ ముక్క కలిపితే ఏమవుతుంది అంటే కొంచెం స్పేస్ ఉంటుంది. మరి ఆ ముక్కలో ఏం చేస్తాను? దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ కూర్చోబెడతా. చూడండి, లేదంటే ఈ ముక్కను తీసుకొని వెళ్ళి ఇక్కడ కూర్చోబెట్టండి. ఈ ప్లేస్ ని ఆక్యుపై చేసేసింది, అవునా కాదు? ఈ ప్లేస్ ని ఆక్యుపై చేసేసి ఈ ప్లేస్ మిగులుతుంది. ఈ ముక్కను తీసుకొచ్చి ఇక్కడ కలపండి. సో ఈ ఫస్ట్ ది, నెక్స్ట్ థర్డ్ ది, నెక్స్ట్ ఈ ఫిఫ్త్ ది, ఈ మూడింటిని కలిపితే మనం ఒక స్క్వేర్ ని చేయొచ్చు. ఓకేనా? సో ఎక్కడుంది సార్ ఆప్షన్ అంటే ఎక్కడుందండి? ఆప్షన్ 1 లో ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ని ఆన్సర్ గా చూస్తే దీన్ని ఏమంటాం? ఇమాజినేషన్ అంటాం. ఇది మీ మైండ్ లో మీరే ఇమాజినేషన్ చేసుకోవాలి. అంతే తప్ప నేనేమన్నా ఇమాజినేషన్ చేద్దాము అంటే ఇమాజినేషన్ అనేది పాసిబుల్ కాదండి. ఓకేనా? సో ఇది మీ మైండ్ లో మీరే ఇమాజినేషన్. సో ఈ పార్ట్ ని తీసుకొచ్చి ఎడగలిపాము, లేదా ఈ పార్ట్ ని తీసుకొచ్చి ఎడగలిపాము, సో స్పేస్ ఉంది. లేదా ఈ ముక్కను తీసుకొని వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్ చేసాము, సో ఇక్కడ కవర్ అయిపోయింది, సో కొంత మిగిలింది, సో దీన్ని తీసుకొచ్చి పెట్టాము, సో దానివల్ల స్క్వేర్ వచ్చింది అని మీకు తెలుస్తుంది. ఓకేనా? సో ఆ విధంగా తీసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అంతేగాని దీన్ని సొంతగా నేనైతే ఏమి చేయలేను. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్స్. ఒక్కదానికన్నా టైం పడుతుందా? నేనేదో సోది చెప్తా, మీ టైం కొంచెం తీసుకుంటున్నాను కావచ్చు. కానీ చూడండి ఏమంటున్నాడు ఏంటంట. చూడండి, ఈ క్రింది 5లో 4 ఒకే నిర్దిష్టమైన మార్గంలో ఒకేలా ఉంటాయి. కాబట్టి ఒక సమూహం తయారు చేసి వీటిలో ఏది సమూహానికి సంబంధించినది కాదు. సో మొత్తం వీడు ఒక 5 ఇచ్చాడంట. 5లో 4 ఒకే విధంగా ఉంటాయంట, ఒకటి మాత్రం వేరేగా ఉంటుందంట. అదేదో కనుక్కోండి అన్నాడు. అంటే ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు. ఓకేనా? ఈ 5లో డిఫరెంట్ గా ఉన్నదాన్ని ఆడ్ వన్ అవుట్ కనుక్కోండి అంటున్నాడు. మరి ఇక్కడ రాద్దామండి. మరి క్యూ ఎం నెక్స్ట్ ఐ ఎస్ అండ్ టి. మరి ఇప్పుడు చూస్తే మరి వీటన్నిటిలో డిఫరెంట్ గా ఉన్నది ఏంటి? ఐ. వెంటనే ఐ ఆన్సర్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు సార్? మీరు ఎలా తీసుకుంటారు అంటే అచ్చులు హల్లులు ఉంటాయి, అవునా కదా? మనకు అచ్చులు హల్లులు ఎలా ఉంటాయో దీంట్లో కూడా అచ్చులు హల్లులు అని చెప్పేసి ఉంటాయి. వొవెల్స్, కాన్సనెంట్స్. మరి వొవెల్స్ చూస్తే ఏంటిది? ఏఈ ఐఓయు. మరి వీటిని మనం ఏమంటాము? వొవెల్స్ అంటాం. మరి చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ ఏంటి అంటే కాన్సనెంట్స్. మరి ఇవి మాత్రమే వొవెల్స్. ఓకేనా? వొవెల్స్ లో ఉన్నది ఏంటిది? ఐ. సో వెంటనే ఐ నా ఆన్సర్. చూద్దామని కిందకు వచ్చా, ఐ లేదు. ఒకవేళ ఐ ఉంటే నేనేం చేసేవాడిని? ఐఏ ఆన్సర్ తీసుకునేవాడిని. ఓకేనా? మరి ఇక్కడ దీంట్లో ఇంకొకటి ఏదో ఆన్సర్ ఉంది. అంటే వాడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు ఐ ఆన్సర్ అనుకుంటావేమో, నేను వొవెల్స్ ని బేస్ చేసుకొని ఇవ్వలేదు, నువ్వు వొవెల్స్ కాన్సనెంట్ ని విడగొట్టేసేసి వొవెల్స్ ఉంది ఆన్సర్ లో చెక్ చేసుకుంటే ఇది నువ్వు ఆన్సర్ నువ్వు చెక్ చేసుకుంది రైటే, బట్ అది ఆప్షన్స్ లో ఉందా? లేదు. అంటే వాడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు థింక్ చేసింది రాంగు, నువ్వు థింక్ చేసింది కరెక్టే, బట్ నేను థింక్ చేసిన విధంగా నువ్వు థింక్ చేయలేదు. నువ్వు థింక్ చేసావు, కరెక్టే థింక్ చేసావు, నీ ఆన్సర్ అయ్యే. ఒకవేళ ఆప్షన్స్ లేవనుకో, ఆన్సర్ ఏంటి అంటే అయ్యే అంటావు నువ్వు, నేను ఖచ్చితంగా నీకు మార్క్స్ అయితే ఇచ్చేస్తా. బట్ నేను ఏం థింక్ చేశానో అది నువ్వు థింక్ చేయాలి. సో నువ్వు థింక్ చేసింది రైటే, బట్ నేను అది థింక్ చేయలేదు అన్నాడు. ఓకే, అంటే ఈ లాజిక్ కాదని వదిలేసాను. మరి ఇంకా నెంబర్స్ రాద్దాం అనుకున్నా. చూడండి, మరి క్యూ అంటే ఎంత అంటే 17. ఓకే. నెక్స్ట్ ఎం అంటే ఎంత అంటే 13. ఓకే. నెక్స్ట్ ఐ అంటే ఎంత అంటే 9. ఓకే. ఎస్ అంటే ఎంత అంటే 19. ఓకే. టీ అంటే ఎంత అంటే 20. సో ఒకటి ఆలోచించాను. ఏమని అంటే ప్రైమ్ నెంబర్, ప్రైమ్ నెంబర్, ప్రైమ్ నెంబర్. మరి ఇప్పుడు నేను ఆలోచించినట్లయితే మరి 9 తీసుకుందామంటే 9 ప్రైమ్ నెంబర్ కాదు, 20 తీసుకుందామంటే 20 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. సో 2 ఆప్షన్స్ మిగిలిపోయినాయి. కాబట్టి ఈ 3 ప్రైమ్స్, ఈ 2 ప్రైమ్ నెంబర్స్ కాదు అని చెప్పేసి ఆన్సర్ తీసుకోలేరు. సో ఇంకేదన్నా లాజిక్ ఉందా? ఉంది. ఏంటి సార్ అంటే ఆ లాజిక్, ఈ నెంబర్ని ఏమని చెప్పొచ్చు అంటే ఆడ్ నెంబర్, మరి ఈ నెంబర్ని ఆడ్ నెంబర్, మరి ఈ నెంబర్ని ఆడ్ నెంబర్, మరి ఈ నెంబర్ని ఆడ్ నెంబర్. అంటే ఈ ఫస్ట్ 4 నెంబర్స్ ఏమో ఆడ్ నెంబర్స్, ఈ ఒక్కటి మాత్రం ఏ నెంబరు అంటే ఈవెన్ నెంబర్ అని తీసుకోవచ్చు. ఓకేనా? ఆడ్ వన్ అవుట్. అన్ని ఏమో ఆడ్ నెంబర్స్, ఈ ఒక్కటి మాత్రమే ఈవెన్ నెంబర్. సో ఆ విధంగా ఆన్సర్ నాకేమవుతుందండి? టీ అవుతుంది. ఆప్షన్ ఏని ఆన్సర్ గా మనం చూస్ చేసుకోవాలి. అంటే ఒక క్వశ్చన్ ని మనం చాలా రకాలుగా ఆలోచించాలి.
మైండ్ మనం అంత షార్ప్గా ఉండాలి. ఎప్పుడు షార్ప్ అవుతుంది సార్ అంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్, ఎక్కువ మోడల్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీ మైండ్ అనేది షార్ప్ అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 71. మరి దీనికి ఇదంతా చదవండి సార్, చదివి చెప్పండి సార్ అంటే అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది. ఫస్ట్ పేరుకి సెకండ్ పేరుకి ఎలాంటి లాజిక్ ఉందో చెప్పండి అంటున్నాడు. ఓకేనా, చూడండి ఏమన్నాడు. చేంజ్ ది క్వశ్చన్స్, మేక్ విత్ ది ఆప్షన్ దట్ ఫాలో ది లాజిక్ అప్లికబుల్ టు ది ఫస్ట్ పేర్. చూడండి, ఫస్ట్ పేరు నుంచి దీనికి ఏ లాజిక్ ఉందో సో దానికి కూడా సేమ్ లాజిక్ ఉంటుంది, అది ఏందో చెప్పండి అంటున్నాడు. మరి క్యూ అంటే ఎంత అంటే 17. ఓకే, నెక్స్ట్ హెచ్, మరి హెచ్ అంటే ఎంత అంటే 8. మరి క్యూ అనేది సడన్ గా హెచ్ ఎలా అయింది అని ఆలోచిస్తే నాకు ఒక విషయం అర్థమైంది. ఏమని, 17 లోంచి ఒక 9 తీసేద్దాం. మరి 17 లోంచి 9 తీసేస్తే హెచ్ వచ్చింది. మరి ఇదే లాజిక్ అప్లకబుల్ అయితే చూస్తున్నా, నాకు తెలియదు. ఒకవేళ అప్లకబుల్ అయితే అదే ఆన్సర్, అప్లకబుల్ కాకపోతే ఇంకోటి ఏదన్నా మనం థింక్ చేయాలి. మరి చూద్దాం. మరి చూడండి, థింక్ చేస్తున్నాను. ఎంత, ఎస్. మరి ఎస్ అంటే ఎంత, 19. మరి 19 లో నుంచి ఏం చేద్దాం, ఒక 9 తీసేద్దాం. మరి 19 నుంచి 9 పోతే ఎంత అంటే 10. మరి 10నే మనం ఏమని చెప్పొచ్చు అండి, జే. సో మన ఆన్సర్ ఏంటిది, జే. మరి జే ఉందా, ఉంది. జే ఉంది కాబట్టి నేను ఆలోచించిన విధానం కరెక్ట్. ఒకవేళ జే లేదనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలంటే ఇంకే విధంగా అన్న థింక్ చేయాలి. మరి ఎలా మారింది క్యూ అనేది హెచ్గా అని చెప్పేసి ఇంకోటి థింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడైతే అవసరం లేదు, ఎందుకంటే ఆన్సర్ కనపడిపోయింది. సో చాలా చాలా ఈజీ మోడల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 72. In a written code language, ANNOY is written as ZMMLB. Okay, then how will be SOUND be written in the same code language? మరి సౌండ్ కి కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. అసలు క్వశ్చన్ చదివేటప్పుడే అర్థమైపోయిందండి, ఆ చదివేటప్పుడే అర్థమైపోయింది. అదేందో చూడండి. మరి ఏమన్నాడు, ANNOYని ZMMLBగా రాశాడు. చూడండి, మరి ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్, అవును. మరి ఎన్ కి ఆపోజిట్ లెటర్ ఎం, మరి ఎం కి ఆపోజిట్ లెటర్ ఎన్, నెక్స్ట్ ఓ కి ఆపోజిట్ లెటర్ ఎల్, మరి వై కి ఆపోజిట్ లెటర్ బి. అంటే ఏం చేస్తున్నాడు, ఆపోజిట్ లెటర్స్ రాస్తా ఉన్నాడు. సో ఆపోజిట్ లెటర్స్ ని మనం తెలుసుకుంటే సరిపోయింది. మరి అదే బేస్ చేసుకొని ఎస్, మరి ఎస్ కి ఆపోజిట్ హెచ్ అనేది అన్ని చోట్ల ఉంది. సో నెక్స్ట్ ఓ, మరి ఓకి ఆపోజిట్ లెటర్ అక్కడ వాడే ఇచ్చాడు కదండి, ఓకి ఆపోజిట్ ఎల్. మరి ఎల్ అనేది ఇక్కడ లేదు. ఓకే ఓకే, ఉందా, ఓకే ఇక్కడ లేదు కదా. ఓకే ఓకే, ఎల్ ఇది లేదు, సో ఎలిమినేటెడ్. నెక్స్ట్ తర్వాత యు, మరి యుకి ఆపోజిట్ లెటర్ ఏంటి అనేది తెలియాలి. మరి యుకి ఎఫ్, అన్ని చోట్ల ఎఫ్ఏ ఉంది. నెక్స్ట్ ఎన్ కి ఆపోజిట్ వాడే చెప్పాడు కదా, ఎన్ కి ఆపోజిట్ ఏముందంట, ఎం. సో ఇది ఎలిమినేటెడ్, ఇది ఎలిమినేటెడ్. సో వెంటనే మనం ఏం చేయాలి, ఆప్షన్ బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. చూడండి, ఎలిమినేషన్ లో ఎంత ఈజీగా చేయొచ్చు అనేది మీరే చూడొచ్చు. అంతేగాని అవంతా రాసుకుంటా కూర్చోవద్దు. ఓకేనా, ఎవరికన్నా ఒకవేళ ఆపోజిట్ లెటర్ తెలియట్లేదు అనుకోండి, మరి ఎలా చేయొచ్చో కూడా చెప్తున్నా. చూడండి, ఎస్ అంటే ఎంత అంటే 19. మరి ఈ 19 కి ఆపోజిట్ లెటర్ కావాలి అంటే 27 నుంచి తీసేసేయండి. మరి 27 నుంచి 19 తీసేస్తే ఎంత, 8. ఆ 8నే మనం ఏమంటామంటే హెచ్ అంటాం. ఒకవేళ ఓకి ఆపోజిట్ లెటర్ తెలియలేదు అనుకోండి, మరి 27 నుంచి ఓ అంటే ఎంత, 15. మరి 15 తీసేయండి. మరి 15 తీసేసామనుకోండి, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒకటి, 12. మరి 12నే మనం ఏమంటాం, ఎల్ అంటాం. ఇలా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ ఇలా చేయొద్దు. మీ మైండ్ లో ఆల్రెడీ ఐడియా ఉండిపోవాలి దేనికి ఆపోజిట్ ఏది అని. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 74. చూడండి, క్వశ్చన్ నెంబర్ 74 ఏమన్నాడు చూడండి. హౌ మెనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కెన్ మేడ్ బై ది గివెన్ షేప్. చూడండి, ఇవ్వబడ్డ ఆకారం నుంచి ఎన్ని లంబకోణ త్రిభుజాలను తయారు చేయవచ్చు. మరి లంబకోణ త్రిభుజాలు అంటే ఏంటిది, ఇలా 90 డిగ్రీస్, ఇలా 90 డిగ్రీస్ ట్రయాంగిల్స్ ని ఎన్ని మనం తయారు చేయొచ్చు అని అడుగుతున్నాడు అండి. ఓకేనా, సో వాటిని మనం కౌంట్ చేయటమే తప్ప ఇంకేమి షార్ట్ కట్స్ అయితే లేవు. ఓకేనా, కొన్నిటికైతే ఉంటాయి, కొన్నిటికైతే ఉంటాయి. చూడండి, ఇక్కడ చూస్తే నాకు ఒక విషయం అర్థమైపోయిందండి. ఏం అర్థమైంది సార్ మీకంటే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి. నెక్స్ట్ ఇంకేమన్నా కనపడుతున్నాయి అంటే ఇక్కడ 2, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 3. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత అంటే 4, ఇక్కడ నుంచి ఇక్కడికి 5, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని, 6. అంటే దగ్గరగా మొత్తం ఎన్ని వచ్చినాయి, 6 రైట్ యాంగిల్స్ ట్రయాంగిల్స్ వచ్చినాయి. మరి ఇంకేమన్నా చెక్ చేద్దాం అంటే పెద్ద నెంబర్ కూడా కనపడతలేదు కాబట్టి ఏం చేయొచ్చు,
విత్ ఇన్ సెకండ్స్ లో ఆప్షన్ డిని ఆన్సర్ గా చూడండి. ఎస్ఐ పేపర్ కష్టం కష్టం అని మీరు అంటున్నారు. 120కి 120 ఎవరికి రాలేదు, కష్టమా? ఈ క్వశ్చన్స్ కూడా కష్టమా? ఒక్కసారి ఆలోచించండి. చిన్న పిల్లలు చేసే క్వశ్చన్స్ అండి. ఇంత చిన్న క్వశ్చన్ ఇచ్చాడు, మీరు చూసే చెప్పొచ్చు 90 డిగ్రీస్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 75 చూడండి. క్వశ్చన్ నెంబర్ 75 ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు, ఇఫ్ ఏ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది షేడెడ్ లైన్, ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఇమేజ్ ఆఫ్ గివెన్ ఫిగర్. ఒకవేళ షేడ్ లైన్ పైన ఒక అద్దం ఉంచినట్లయితే ఇవ్వబడిన పటం యొక్క సరి అయిన ఇమేజ్ ఆప్షన్ ఏది అన్నాడు. షేడ్ లైన్ అంటే ఇదండి. ఇక్కడ ఏం చేశాడంటే ఒక అద్దాన్ని ఉంచాడంట. మరి అద్దాన్ని ఉంచితే డయాగ్రామ్ ఎలా ఉంటది అన్నాడు. మరి అద్దంలో చూసినట్లయితే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. వాటర్లో అయితే అప్ డౌన్ అవుతుంది, డౌన్ అప్ అవుతుంది. ఇది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఇక్కడ చూసాం, ఇక్కడ చూస్తే ఏమవుతుంది, మిర్రర్ లో చూస్తే ఫస్ట్ ఇక్కడ ఏమొస్తుంది, టీ. మరి టీ ఏమవ్వాలి, రివర్స్ అయ్యి ఇట్లా వస్తుంది, టీ టీగానే వస్తుంది. మరి ఫస్ట్ టీ ఉండాలి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉందో చూడండి, టీ ఎలా ఉండాలి, ఫస్ట్ ఇక్కడ టీ రావాలి. ఈడ రాలేదు, ఇది ఎలిమినేటెడ్. మరి ఈడ టీ వచ్చింది, మరి ఏమైంది, తిరగబడింది. మరి తిరగబడి ఇది ఏంటిది, మిర్రర్ ఇమేజ్ కాదు, ఇది వాటర్ ఇమేజెస్. వాటర్ ఇమేజెస్ అయితేనే అప్ డౌన్, డౌన్ అప్ అవుతుంది. వాడు అడిగింది మిర్రర్ కాబట్టి ఇది ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకుందాం. ఈఈ కామన్, ఎల్ఎల్ కామన్, జీజీ కామన్, జీజీ కామన్, ఐఐ కామన్. సో మనం చెక్ చేయాల్సింది పి, అంతేగాని దాన్ని రివర్స్ చేస్తా కూర్చుంటా అండి, టైం వేస్ట్. మరి ఇప్పుడు పిని చూస్తే ఏమవ్వాలి, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అవ్వాలి. మరి చూడండి, లెఫ్ట్ రైట్ అయిందా, రైట్ లెఫ్ట్ అయిందా, ఉన్నది ఉన్నట్టే వచ్చింది. మరి మిర్రర్ లో చూస్తే ఏమవ్వాలి, పి అటు చూడకూడదు, ఇటు తిరగాలి. చూడండి ఇక్కడ తిరిగింది. సో అందుకే దీన్ని కూడా ఎలిమినేట్ చేసేసి మనం ఆన్సర్ ఏం తీసుకోవచ్చు, ఆప్షన్ ఏని ఆన్సర్ గా చూస్ చేసుకుంటే సరిపోయింది. ఇలా ఎలిమినేషన్ చేయాలి, అంతేగాని వాటిని తిప్పుతా కూర్చోవద్దు. కొంతమంది ఈ టీ ఇలా వచ్చింది, ఈ ఇలా తిరిగిందని ఇలా ఇలా తిప్పుతా కూర్చుంటారు, టైం వేస్ట్ అది. అలా చేయొద్దు, ఇలా మనం ఎలిమినేషన్ చేయాలి. ఓకేనా, ఎలిమినేషన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక్కోసారి 10-12 లైన్లు ఇస్తాడు, అవన్నీ చేస్తా కూర్చున్నా అంటే టైం వేస్ట్. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దామండి. మరి చూడండి, ఇది కూడా సేమ్ ఇందాక ఇచ్చిన దాంట్లో ఈ క్రింది వాటిలో 5 నుండి 4 ఒకే నిర్దిష్ట మార్గంలో సమానంగా ఉంటాయి కాబట్టి ఒక సమూహం ఏర్పడుతుంది. వీటిలో ఏది సమూహానికి సంబంధించినది కాదు. ఇక్కడ ఏమున్నాడు, మొత్తం 5 ఇస్తాడంట. 5లో 4 ఎలా ఉంటాయి అంటే సిమిలర్, 4 ఒకే విధంగా ఉంటాయి, ఒకటి మాత్రం చేంజ్ గా ఉంటది. అదేందో కనుక్కోండి అంటున్నాడు. ఓకేనా, అదేంటో ఒకసారి ఇక్కడ నెంబర్స్ వేస్తాను, అవన్నీ చేస్తానంటే వేస్ట్ అండి. ఆర్ అంటే ఎంత, 18. మరి 18 సడన్ గా ఎన్ అంటే 14 అంటే ఎంత తగ్గింది, 4 తగ్గింది. నెక్స్ట్ 14, ఎన్ అంటే 14 సడన్ గా జే అంటే 10 ఎంత తగ్గింది, 4 తగ్గింది. సో 4 తగ్గింది. నెక్స్ట్ ఎల్ అంటే 12, హెచ్ అంటే 8 ఎంత తగ్గింది, 4. హెచ్ అంటే 8, డి అంటే 4 ఎంత తగ్గింది, 4. కే అంటే 11 ఏమైంది, జి అంటే 7. 11 7 అయింది అంటే ఎంత తగ్గింది, 4. నెక్స్ట్ జి అంటే 7, సి అంటే 3, 7 సడన్ గా 3 అయింది ఎంత తగ్గింది, 4. ఎం అంటే మనకు తెలిసింది 13, ఐ అంటే ఎంత, 9. మరి 13 9 అయ్యింది అంటే ఏమైంది అంటే ఒక 4 తగ్గింది. ఓకే, ఐ అంటే 9, ఈ అంటే ఎంత, 5. మరి 9 సడన్ గా 5 అయ్యింది అంటే ఎంత తగ్గింది, 4 తగ్గింది. మరి ఇక్కడ చూద్దాం పి. మరి పి అంటే ఎంత అంటే దీని ఒక్కదానికి రాద్దామండి. పి అంటే 16, కే అంటే 11, ఎఫ్ అంటే 6. మరి 16 సడన్ గా 11 అయ్యింది అంటే ఎంత తగ్గింది, 5 తగ్గింది. మరి 11 సడన్ గా ఎంత అయ్యింది అంటే 6 అయ్యిందండి. మరి 11 సడన్ గా 6 అయ్యింది అంటే ఎంత తగ్గింది, 5 తగ్గింది. చూడండి ఇక్కడ అన్నిటికేమో 4 4 4 తగ్గిపోతా ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది, 5 తగ్గింది. మరి వీటన్నిటిలో డిఫరెన్స్ గా ఉన్నది ఏంటి అంటే మనం ఏమని చెప్పొచ్చండి, పీకేఎఫ్. మరి ఎక్కడుంది సార్ పీకేఎఫ్ అంటే, ఎక్కడుందండి, ఆప్షన్ 1 లో ఉంది కాబట్టి 1 ఆన్సర్ గా చూస్ చేసుకుంటే సరిపోయింది. మరి ఎంత ఈజీగా ఉందో చూడండి. అంతేగాని ఇవన్నీ రాస్తాను, వీటికి నెంబర్లు వేస్తాను, డిఫరెన్స్ చూసుకుంటా అంటే టైం వేస్ట్ అండి. ఓకేనా, మీకు ఒకవేళ టైం ఉంటే ఒకసారి చూడండి, అంతేగాని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలానే చేయాలి. ఎందుకు అంటే వాటి మధ్య గ్యాప్ చాలా తక్కువ ఉంది. మీ మైండ్ లో ఉండాలి, ఎం అంటే ఏంటిది, ఎన్ అంటే ఏంటిది, ఎక్స్ అంటే ఏంటిది, వై అంటే ఏంటిది, ఆ నెంబర్స్ గుర్తుండాలి. ఓకేనా, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి రెండు గుర్తుండాలి. అలా గుర్తుంటేనే ఇలాంటి క్వశ్చన్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 79 అండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 79 ఏమంటున్నాడు, ఇది ఇంకా దీని గురించి మాట్లాడేది ఏముంది, వాటర్ ఇమేజెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, చూస్ ది రైట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ది గివెన్ క్వశ్చన్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్.
ఏమంటున్నాడు చూడండి, ఇవ్వబడ్డ ఆప్షన్ల నుంచి ఇవ్వబడ్డ ప్రశ్నలో సరైన వాటర్ ఇమేజెస్ ని కనుక్కోండి. మరి మిర్రర్ ఇమేజ్ అయితే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. మరి వాటర్ ఇమేజెస్ లో అప్ డౌన్ అవుతుంది, డౌన్ అప్ అవుతుంది. మరి చూడండి హెచ్ ఏమవుతుంది, కిందకి వెళ్ళిపోతుంది. మరి కిందకి వెళ్ళిపోయినా పెద్ద పైకి వెళ్ళిపోయినా హెచ్ అలానే ఉంటది, అలానే ఉంటది. మరి అలానే ఉందా, లేదు, ఎలిమినేటెడ్. మరి ఇక్కడ సో ఈ రెండు చోట్ల ఉంది, సో అగ్రి. నెక్స్ట్ ఐ, ఇక్కడ ఇక్కడ అన్ని చోట్ల కామన్ గా ఉంది. ఎన్, ఇక్కడ ఎన్ కొంచెం చూడండి, ఎన్ ఇక్కడ ఇక్కడ కొంచెం తేడా ఉంది. చూడండి ఎన్ ఏమవుతుంది, కిందకు వస్తుంది. కిందకు వస్తే ఏమవుతుంది, ఈ కొమ్ము పైకి వెళ్ళాలి. ఈ కొమ్ము ఏమవ్వాలి, పైకి వెళ్ళాలి. ఈ కొమ్ము పైకి ఇక్కడ వెళ్ళింది, ఇక్కడ వెళ్ళింది. మరి ఇక్కడ వెళ్ళిందా, వెళ్ళలేదు. ఎన్ ఎన్గానే ఉంది. మరి ఎన్ ఎన్గానే ఉంటుందా, ఉండదు. సో అందుకే ఇది ఎలిమినేటెడ్. సో ఇక్కడ ఎన్ ఓకే, ఐ ఓకే. ఇక్కడ డి ఇద్దరి దగ్గర చేంజ్ ఉంది. మరి డి ఎక్కడ ఎలా మారింది చూడండి. మరి డి ఎలా ఉంది, ఇక్కడ డి గానే ఉంది. మరి ఈ డి ఏమైంది, రివర్స్ అయింది. ఈ రివర్స్ ఎక్కడైంది అంటే దీన్ని ఏమంటాము అంటే ఈ డిని వాటర్ ఇమేజ్ కాదు, మిర్రర్ ఇమేజ్ అంటాం. మిర్రర్ ఇమేజ్ లో ఏమవుతుంది, ఈ డి అటు తిరుగుతుంది. సో ఇది అలా తిరిగింది, అవునా కాదా? సో ఇది ఏ ఇమేజ్ అంటే వాటర్ ఇమేజెస్ కాదు, మిర్రర్ ఇమేజ్. సో ఆప్షన్ మనం ఏం తీసుకోవాలండి, ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇలా మాత్రమే మీరు ఆన్సర్ చెక్ చేయండి, అంతేగాని వాటిని రివర్స్ చేస్తే కూర్చోవద్దు. ఒక్కోసారి 10-15 లెటర్స్ ఉంటాయి, అలాంటప్పుడు మీకు టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ 2-3 లెటర్స్ సార్ మేము రివర్స్ చేసుకుంటామంటే నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 80 ఏమంటున్నాడు చూడండి, సెలెక్ట్ ది నెక్స్ట్ నెంబర్ ఇన్ ది సిరీస్. సిరీస్ లో తదుపరి సంఖ్యను గుర్తించండి అన్నాడు. మరి తర్వాత వచ్చే సంఖ్య, సిరీస్ చూసారు ఇందాక 2 క్వశ్చన్లు వచ్చినాయి, ఇది 3వ క్వశ్చన్. చూడండి 61, నెక్స్ట్ 64, ఓకే, నెక్స్ట్ 66, నెక్స్ట్ 71, నెక్స్ట్ 78. మరి ఇప్పుడు చూద్దాం, నాకు ఏందో అర్థం కావట్లా. 61 64 అయ్యింది అంటే +3, ఓకే. మరి 64 66 అయ్యింది అంటే +2, ఓకే. 66 ఏనా, ఓకే ఒక్క నిమిషం. ఇది 63 అండి, ఇది 63, ఇది 66. అప్పుడు ఏమవుతుంది అంటే +2, ఇదేమో +2, ఇదేమో +3, ఓకే. నెక్స్ట్ 66 సడన్ గా 71 అయింది. సో ఎంత అంటే +5. సో 71 సడన్ గా ఏంటైంది, 78. మరి 78 అయ్యింది అంటే ఎంత ప్లస్ చేసాడు అంటే ఒక 7 ప్లస్ చేయడం అనేది జరిగింది, ఓకేనా. ఇప్పుడు ఒక 7 ప్లస్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెంబర్, ఇవి తెలియాలి మీకు. నాకు తెలియదు సార్ అంటే నేనేం చేయలేను. 2 3 5 7 ప్రైమ్ నెంబర్స్. మరి ఏం చెప్పాం ప్రైమ్ నెంబర్స్, ఫస్ట్ 2 3 5 7 11 13 17 అని చెప్పుకుంటా వెళ్ళాం. సో ఫస్ట్ 2 చేశాడు, 3 చేశాడు. నెక్స్ట్ మనం ఎంత చేయాలి, 11. సో +11 చేద్దాం. +11 చేస్తే చూడండి 78 కి 11 చేసాం అనుకోండి, 8 కి 1 కలిపితే 9, ఓకేనా. నెక్స్ట్ 1 కి 7 కలిపితే, 7 కి 1 కలిపితే 8. సో ఎంత వస్తుంది, 89 వస్తుంది. మరి ఎక్కడ ఉంది సార్ 89 అంటే ఆప్షన్ బిలో. ఒకవేళ నాకు తెలియదు సార్, నాకు అవగాహన లేదండి, నాకు ప్రైమ్ నెంబర్స్ తెలియదండి, నాకు ప్రైమ్ నెంబర్స్ అని, ఇవి ప్రైమ్ నెంబర్స్ అని నాకు తెలియదు సార్, నాకు ఈవెన్ నెంబర్స్ కి, ప్రైమ్ నెంబర్స్ కి, ఆడ్ నెంబర్స్ కి తేడా తెలియదు సార్ అన్నాడు అనుకోండి. తెలియపోయినా నో ప్రాబ్లం. మరి ఏం చేయాలి సార్ తెలియకపోతే అంటే, ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ ఆన్సర్ నీకు తెలియలేదు, ఇంకో స్టెప్ అయ్యి చూడండి. ఇంకో స్టెప్ ఎలా వేస్తున్నాను నేను. 2 3 అయింది, ఏం చేశాడు, +1 అండి. మరి 3 అనేది 5 అయింది, సో ఏం చేశాడు అంటే +2 అండి. నెక్స్ట్ 5 అనేది 7 అయింది, సో 5 7 అయ్యింది అంటే +2 చేశాడు, ఓకే. నెక్స్ట్ తర్వాత 7 అనేది ఎంత ప్లస్ చేయాలి అనేది క్వశ్చన్. మరి ఇలా చేస్తే అయితే రావట్లేదు, ఓకేనా. ఒక్కోసారి చెక్ చేస్తే వస్తుంది, మరి ఒక్కోసారి రాదు. ఎందుకు సార్ ఇక్కడ రావట్లేదు అంటే ఇవి ఏంటి అంటే ప్రైమ్ నెంబర్స్ అండి. సో ప్రైమ్ నెంబర్స్ అన్న విషయం మీకు తెలిస్తేనే ఆన్సర్ వస్తుంది. మరి ఇందా చెప్పాను కదా, కొన్ని క్వశ్చన్స్కి అయితే వస్తుంది, కొన్ని క్వశ్చన్స్కి అయితే రాదు అని. మరి ఇక్కడ వచ్చిందా, ఇక్కడ రాలా. 1 కలిపాడు, 2 కలిపాడు, 2 కలిపాడు. మరి నెక్స్ట్ ఎంత కలపాలో తెలియదు, ఎందుకంటే ఇక్కడ అంటూ ఒక క్లారిటీ లేదు. మరి ఒకవేళ ఇక్కడ చూసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, +1, ఇక్కడ +0. మరి నెక్స్ట్ ఇక్కడ ఎంత కలపాలో తెలియదు. +1 అనుకున్నాం అనుకోండి, అయినా పాసిబిలిటీ కాదు, అసలు అది ఆప్షన్స్ లోనే లేదు,
ఓకేనా. మరి ఇలా వస్తుంది అంటే ఇక్కడ ఏదో ఇంపార్టెంట్ లాజిక్ ఉంది, ఏదో ఒక నెంబర్స్ సిరీస్ ఉంది అని అర్థం. ఒకవేళ ప్లస్లు మైనస్లు ఇంటూలు డివిజన్లు అయితే మీరు ఇలా చేసుకుంటా వెళ్తే ఎక్కడో చోట ఆన్సర్ వస్తుంది. మరి ఒకవేళ ఇలా చేసిన ఆన్సర్ రాలేదు అంటే ఏంది అంటే వీటి మధ్య ఏదో ఒక లాజిక్ ఉంది. ఓకేనా, ఇవి ఏవో నెంబర్స్ కి సంబంధించినవి, ఈవెనా ప్రైమా, ఓకేనా, సమ్ ఏదో రిలేషన్ ఉంది అని మీనింగ్. ఓకేనా, సో అందుకే ఆప్షన్ మనం ఏం తీసుకోవాలి, 89 తీసుకోవాలి. ఓకే, ఒకవేళ ఇలా రానప్పుడు ఏం చేయాలి, వదిలేసేయాలి. ఓకేనా, అంటే ఆ లాజిక్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాటిని పక్కన పెట్టేసి వేరే క్వశ్చన్ చేసి చివరిలో వాటి గురించి ఆలోచించాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 81. మరి దీని గురించి చదవాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఓకేనా, మొదటి జత ఏ విధంగా ఉందో అదే లాజిక్ తో తర్వాత జత చూసారా. ఇది ఇది ఎలాంటివి, ఇప్పుడు ఎన్నో క్వశ్చన్ అంటే ఇది 3వ క్వశ్చన్ 4వ క్వశ్చన్ వచ్చింది అంటే 3 or 4 క్వశ్చన్స్ ఇవి రిపీట్ అవుతా ఉన్న విషయం మీ అందరికీ అర్థం కావాలి, నేను చెప్తుంది అది. ఓకేనా, ఆర్ట్ 1 చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, సిరీస్ 3 క్వశ్చన్ దాకా వచ్చినాయి. ఓకేనా, మరి ఇలాంటి క్వశ్చన్స్ ఎనాలజీకి సంబంధించి కూడా ఇది 3వ క్వశ్చన్ అనుకుంటా. మరి చిన్న చిన్న క్వశ్చన్స్ ఎన్ని మార్కులు ఇచ్చినాయో చూడండి. మరి ఇక్కడ 2018 మరి 22 అయింది, అయితే 2022 ఎంత అయింది అనేది అర్థం కావాలి. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలంటే ఒక్కొక్కళ్ళు ఒకలా చేస్తారు, సో వీటిని హాఫ్ చేస్తారు. మరి ఇక్కడ 18కి మరి 20కి డిఫరెన్స్ ఎంత అంటే 2 22 అని రాశాం. మరి ఇక్కడ చూద్దాం, మరి ఇక్కడ కూడా చూస్తే 20కి 22కి డిఫరెన్స్ ఎంత అంటే 2, సో ఏం రాయొచ్చు 22 అని చూస్తారు. 22 ఉందా, లేదు. మరి ఇంకా ఏం చేయాలి, మరి ఇంకా కొంతమందికి ఒక డౌట్ వచ్చింది, మరి 2018 22 అయితే మరి 2022 కంటే ప్లస్ అవ్వాలి, మరి 22 కంటే ప్లస్ కాలేదు, సో ఆప్షన్స్ రాంగ్ అయి ఉండొచ్చు అని అనుకుంటా ఉంటారండి. బట్ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే దీన్ని ఏ విధంగా చేయాలి, ఇది మీరు చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే మీరు ఈ మోడల్ చూడకపోవడం, ఇలాంటి మోడల్ మీరు ప్రాక్టీస్ చేయకపోవడం. ఈ తప్పంతా ఎవరిస్తారంటే మీదే. ఏయో పిచ్చి పిచ్చి బుక్కులు కొనుక్కొని పిచ్చి పిచ్చి కోర్సులు కొనుక్కొని మీరు అన్ని ప్రిపేర్ కాకుండా అన్ని మోడల్స్ చూడకుండా ఉంటే తప్పనేది ఎవరిది అంటే మీదేనండి. ఇలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా, మరి చూద్దాం ఇక్కడ ఏంటి సార్ ఆ లాజిక్ అంటే 2018 అనేది ఎంత అయ్యింది అంటే 22. మరి దానికి నేను లాజిక్ చెప్తున్నాను. ఎలా చెప్తున్నారు సార్ మీ లాజిక్ అంటే మరి ఇక్కడ దీన్ని డిజిట్ అండి 2, మరి ఇక్కడ డిజిట్ 0 ప్లస్ ఇక్కడ డిజిట్ 1 ప్లస్ ఇక్కడ డిజిట్ 8. ఓకేనా, ఏం చేస్తున్నాడు అంటే డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేస్తున్నాడు. దీన్ని ఏమంటాం, నెంబర్ అంటాం. వీటిని ఏమంటాము అంటే డిజిట్స్ అంటాం. దీన్ని ఏమంటాము అంటే సంఖ్య అంటాం. వీటిని ఏమంటాం, అంకెలు అంటాం. మరి చూడండి అంకెలు మొత్తం కలుపుతున్నా, 2 + 0 2, 2 + 1 3, 3 + 8 3 + 8 అంటే 11. 11 సడన్ గా 22 అయిందంటే 11 రోజులు 22 చేశాడు. మరి సేమ్ లాజిక్ దీనికి అప్లై చేస్తా చూడండి, 2022. మరి ఇప్పుడు కూడా ఇక్కడ నేను ఇక్కడ కనుక్కుంటున్నాను చూడండి, ఇదేమో 2 ఓకే ప్లస్ ఇదేమో 0 ఓకే ప్లస్ ఇక్కడేమో 2 ఓకే ప్లస్ ఇక్కడేంటి 2. మరి ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే ఏం చేస్తున్నానండి, అన్ని వాల్యూస్ ని కలిపేస్తున్నాను. ఓకేనా, డిజిట్స్ మొత్తాన్ని కలిపాను. 2 + 2 4, 4 + 0 4, 4 + 2 అంటే ఎంత 6. మరి 6ను కూడా వీడు ఇంటూ 2 చేశాడు కాబట్టి నేను కూడా ఇంటూ 2 చేస్తాను. 6 2 ఎంత అంటే 12. సో ఆన్సర్ ఎంతగా మాట్లాడుకోవాలి సార్ అంటే 12. మరి ఎక్కడుంది సార్ 12 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ బిలో ఉంది కాబట్టి బీని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఏం సార్ ఇది అంటే మీకు తెలియాలండి, ఇది నేను సొంతగా చెప్పేది కాదు. ఈ ఒక్క క్వశ్చన్ అయితే నేను చెప్తాను, మిగిలిన క్వశ్చన్స్ కూడా మీకు ఐడియా ఉండాలి. మనం ఎగ్జామ్కి వెళ్తున్నాము అంటే ప్రతి మోడల్ని మనం ఒకసారి చూసి ఉండాలి. ఒకవేళ చూడని మోడల్ వస్తే దాని జోలికి పోవద్దు, దాన్ని అసలు వదిలేసేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 82. ఓకేనా, మరి క్వశ్చన్ నెంబర్ 82 కూడా సేమ్ క్వశ్చన్ అండి, మనం ఇందాక మాట్లాడుకున్నది. మనం ఇందాక నుంచి చూస్తే ఆర్ట్ 1 అవుట్ ఇందాక నుంచి అడుగుతా ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు, 5లో 4 ఒకే విధంగా ఉంటాయి. అది ఓకేనా, ఇందాక చెప్పింది ఏమంటున్నాడు, మొత్తం 4 ఆఫ్ ఫాలోయింగ్ 5 ఆర్ సిమిలర్. ఓకేనా, ఇప్పుడు ఈ 4లో 4 మాత్రం ఎలా ఉంటాయి, సిమిలర్ గా ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్ గా ఉంటది, అది ఏందో చెప్పండి అన్నాడు. మరి చూడండి చూద్దాం, ఒకటి ఏంటి అంటే లిక్విడ్, ఇంకోటి కాంక్రీట్, ఓకే నెక్స్ట్ సొల్యూషన్, నెక్స్ట్ ఫ్లూయిడ్, నెక్స్ట్ చూస్. మరి వీటన్నిటిలో ఏది సార్ డిఫరెంట్ గా ఉంది అంటే చూస్తేనే చెప్పొచ్చు. చూడండి ఫస్ట్ లిక్విడ్,
మరి లిక్విడ్ అంటే తెలిసింది కదా, కిరోసిన్ లిక్విడ్ అనొచ్చు, పెట్రోల్ లిక్విడ్ అనొచ్చు, అన్నిటిని లిక్విడ్ అనొచ్చు. సొల్యూషన్, మరి సొల్యూషన్ అన్నగానే ఎలా ఉంటుంది, లిక్విడ్ టైపే ఉంటుంది. ఓకే కదా, లిక్విడ్ టైపే, పోస్తే ఏమవుతుంది, భూమిలోకి ఇనికిపోతుంది. మరి నెక్స్ట్ ఫ్లూయిడ్, మరి ఫ్లూయిడ్ కూడా ఎలా ఉంటుంది, లిక్విడ్ టైపే ఉంటుంది, పోస్తే ఇనికిపోతుంది. నెక్స్ట్ జ్యూస్, మరి జ్యూస్ కూడా ఏమవుతుంది, నేల మీద పోస్తే ఇనికిపోతుంది. మరి నెక్స్ట్ ఇక్కడ చూస్తే కాంక్రీట్ అండి. కాంక్రీట్ అంటే మనకి తెలిసిందే కదా, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కడతా ఉంటాం కదా, కాంక్రీట్ వేస్తూ ఉంటాం చూసారు, సిమెంట్స్ అవి, దాని టైపు. మరి వీటన్నిటిలో ఏది సార్ డిఫరెంట్ గా ఉంది అంటే ఏం డిఫరెంట్ గా ఉంది, కాంక్రీట్ అనేది డిఫరెంట్ గా ఉంది. ఓకేనా, ఇంగ్లీష్ లో అయితే ఇలా ఉంటది, తెలుగులో అయితే ఇవే ఉంటాయండి. ఓకేనా, అంతేగాని అసలు లిక్విడ్ అంటే ఏంటిది, లిక్విడ్ ని ఇక్కడ రాయడం, కాంక్రీట్ అంటే ఏంటిది అలా తెలుగులో ఏముండదు, వాటినే ఇక్కడ రిపీట్ చేస్తాడు. ఓకేనా, సో ఇంగ్లీష్ మీద కూడా కొంచెం అవగాహన అయితే ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 83. అసలు ఎంత చిన్న క్వశ్చన్ చూడండి అండి, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతా ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు అంటే హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ ఆర్ దేర్ ఇన్ ది గివెన్ పిక్చర్. ఇవ్వబడిన చిత్రంలో ఎన్ని సరళ రేఖలు ఉన్నాయి, అంటే స్ట్రైట్ లైన్స్ అంటే ఈ డయాగ్రామ్ డ్రా చేయడానికి ఎన్ని స్ట్రైట్ లైన్స్ యూజ్ చేశారు అన్నాడు. చూడండి, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4 స్ట్రైట్ లైన్. 4, ఇదొకటి 5, మరి ఇదొకటి 6, నెక్స్ట్ 7, నెక్స్ట్ 8, నెక్స్ట్ 9, నెక్స్ట్ 10. ఇంకేమైనా స్ట్రైట్ లైన్స్ మీకు కనపడతాయా, నాకైతే కనపడతలా. ఇది కరువు, మరి ఇది కరువు, మరి ఇవన్నీ సర్కిల్స్. ఓకేనా, సో మొత్తం ఎన్ని అని చెప్పొచ్చు అంటే 10గా మనం తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఓకేనా, 10. ఓకే 10. ఓకే 10 వీటిని కూడా తీసుకోవచ్చు అండి. చూడండి, 1, 2, 3, 4, 1, 2, 3, 4 అలా తీసుకున్నాం అనుకోండి 18 అవుతున్నాయి. ఓకేనా, సో 18 అనేది ఆప్షన్స్ లో లేదు. మరి మనం ఆన్సర్ ఏం తీసుకోవాలి, 10 తీసుకోవాలి. వాడు ఆన్సర్ లో ఏమి ఇచ్చాడు అంటే 10 ఇచ్చాడండి. ఓకేనా, ఈ లోపల ఉన్నవి సర్కిల్స్ కదా, వీటిని అయితే కౌంట్ చేయొద్దు. ఓకేనా, కౌంట్ చేయకుండా ఆన్సర్ ఎంత వచ్చింది అంటే 10 రావడం అనేది జరిగింది. ఓకే, సో అందుకే 10 ఆన్సర్ గా మనం చూస్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. మరి 84 చూడండి ఏమంటున్నాడు, సెలెక్ట్ ది నెక్స్ట్ నెంబర్ ఇన్ ది సిరీస్. సిరీస్ లో తదుపరి సంఖ్యను కనుగొనండి. 16, 33, 68, 139, 284. చూస్తేనే అర్థమైపోతా ఉందండి. 16 32 ఒకటి కలిపాడు. 33 డబల్ చేద్దాం, ఎంత 66. 66కి అయితే ఏం చేశాడు, 2 కలిపాడు. ఓకే, నెక్స్ట్ 68ని డబల్ చేసాం అనుకోండి 136, మళ్ళీ 3 కలిపాడు. నెక్స్ట్ దాన్ని డబల్ చేసాం అనుకోండి 278. సో ఏం చేశాడు, 4 కలిపాడు. సో కన్ఫామ్ గా దాన్ని డబల్ చేయాలి. డబల్ చేస్తే 4 వస్తుంది. 4కి 5 కలపాలి. 4కి 5 కలిపితే యూనిట్ డిజిట్ 9. 9 ఎక్కడుంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడుంది, ఆప్షన్ ఏ. అలా కూడా మీరు ఆన్సర్ తీసుకోవచ్చు, మైండ్ లో మీకు ఐడియా ఉంటే. లేదు సార్ మనం చేద్దాం అసలు ఏం జరిగిందో అంటే చూడండి, మరి 16 సడన్ గా 33 అయింది. మరి 33 సడన్ గా 68 అయింది. మరి 68 సడన్ గా 139 అయింది. మరి నెక్స్ట్ 282 అయింది. మరి ఎలా అయింది అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. చూడండి, 16 2 ఎంత అంటే 32, ఎంత అంటే +1. నెక్స్ట్ మరి 33 ఇంటూ 2, 33 2 ఎంత అంటే 66, 68 అయింది కాబట్టి +2. నెక్స్ట్ 68 ఇంటూ 2 చేద్దాం. చూడండి, 68 ఇంటూ 2 చేస్తే 136, 139 అయిందంటే +3. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా ఇంటూ 2 చేద్దామండి. మరి ఇంటూ 2 చేస్తే 139, 140 అనుకుందాం. 140 ఎంత అవుతుంది అంటే ఎంత అవుతుంది, 280 అవుతుంది. ఓకేనా, మరి ఇక్కడ మనం ఉంది ఎంత 39 కాబట్టి 2 తీసేద్దాం. అప్పుడు ఎంత అవుతుంది అంటే 278 అవుతుంది. 278, 278 అయింది అంటే ఎంత పెరిగింది, 4 పెరిగింది. అంటే ఏం చేస్తున్నాడు అంటే ఇంటూ 2 + 1, ఇంటూ 2 + 2, ఇంటూ 2 + 3, ఇంటూ 2 + 4. మరి సేమ్ లాజిక్ మనము యూజ్ చేద్దాం. ఇంటూ 2 + 5. నేనేమంటున్నాను అంటే 2 2 4, 4కి 5 కలిపితే చివరిలో ఏమొస్తుంది, 9. సో అందుకని ఇందాక 9 తీసుకున్నాం. లేదు సార్ మనం ఇంటూ చేద్దామంటే 2ని డబల్ చేస్తే 4, నెక్స్ట్ 2 8 16, 6 రాసి ఒకటి పక్కన పెట్టాను, 2 2 4, ఇందాక ఒకటి పక్కన పెట్టాను కదా, అది 564. మరి దీనికి ఏం చేయాలి, 5 కలపాలి. 4కి 5 కలిపితే 9, 6కి 6, 5కి 5. సో ఆన్సర్ ఎంత అంటే 569.
సో ఎక్కడుంది సార్ ఒక 569 అంటే ఎక్కడుందండి? ఆప్షన్ ఏ